హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వేదశివ శివో వేదః వేదాధ్యాయి సదాశివః. హరి ఓం. అందరికీ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మన ఎదురుకుండా ఉన్నటువంటి వారు బ్రహ్మశ్రీ ఉళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాటి గారు. వారు ఎరగవరం వాస్తవ్యులు. వారు అనేకమైనటువంటి దేశంలో పలు చోట్ల ఘన పాఠీలని కూడా పరీక్షించేటువంటి పరీక్షాధికారిగా ఉన్నారు. అలాగే శృంగేరి ఆమనై పీఠాలకు సంబంధించినటువంటి వారు. దాంట్లో శృంగేరిలో పరీక్షాధికారిగా కూడా వారే ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చూస్తూ ఉన్నారు. వారిని మనకి ఉన్నటువంటి కొన్ని సందేహాలు వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శుభమస్తు. మొట్టమొదటిగా ఈ సనాతన ధర్మానికి, ఇప్పుడు మనందరం పిలుచుకునేటువంటి హిందూ ధర్మానికి వేదము ఆధారము అని మనకి పూర్వం నుంచి చెప్పబడి ఉంది. ఇటువంటి వేదము మీరు చదవాలని, అలాగే వేదాన్ని అభ్యసించడానికి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి కారణాలు ఏమిటి? అలాగే మీ గురువు గారి గురించి కొన్ని విషయాలు మాకు తెలియచేయగలరు? గజవదనమచింత్యం తీక్ష్ణదంతం త్రినేత్రం బృహదుదర విశేషం భూతరాజం పురాణం అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేషం పశుపతి సుతవేషం విఘ్నరాజం నమామి. సర్వులకి సర్వదా శుభమస్తు. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న సనాతన ధర్మం, హిందూ మతం, వేదం. నేటి ఈ వేదం అనేది సనాతన ధర్మానికి హిందూ మతానికి ఎట్లా ఉపయోగిస్తుంది కదా. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సనాతన ధర్మం వేరు, వేదం వేరు అనుకోకూడదు. సనాతనం అనే మాటకి ఆది అంటే ఆద్యంతాలు అనాది, అనాది నిధనాదిత్య వాగుత్సృష్ట స్వయంభువ. ఈ వేదానికి ఆది లేదు, అంతం లేదు. అంటే పరమాత్మ నిశ్వాస రూపంగా వచ్చినటువంటి వేదరాశి ఏదైతే ఉందో, ఆ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది సంవత్సరాలు అయ్యాయి. అలాగే ఉంది, అదే సనాతన ధర్మం. ఇప్పుడు మనం యావత్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః ఈ వాక్యం తీసుకుంటే యావత్ భారతదేశంలో ఏ పండితుడైనా ఇదే చెప్తాడు. అటు ఒక సంస్కృతంలో రామః గచ్చతి అన్నప్పుడు ఆ దాంట్లో పాఠ్యాంశంలో రామః గచ్చతి అని ఇస్తాడు. ఆ రామ అర్థం అని వచ్చేట్టుగా దాశరథి గచ్చతి అనొచ్చు, లక్ష్మణ భ్రాత గచ్చతి అనొచ్చు, సీతాపతి గచ్చతి అనొచ్చు. కానీ ఈ వేదంల విషయంలో నమస్తే రుద్రమంజవ అన్నప్పుడు ఆ వాక్యమే, ఆ అక్షరాలే, ఆ స్వరాలతోటే చెప్పాలి. ఒక స్వరం మారితే దోషం. ఇదే సనాతన ధర్మం. ఆద్యంతాలు లేనిది ఇదే. ఇప్పుడు సృష్టి లగాయుతూ అదే. యుగాంతే అంతరహితాన్ వేదాన్ పురాణాన్ లేభిరే తపసా బాహు అనుజ్ఞాతాస్యంభువ. అది లేభిరే తపసా పూర్వబాహు అంటే ఈ మహర్షులు ఉంటారు. వీళ్ళు మీకు లౌకికమైన ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక మనకి లోకంలో ప్రఖ్యాతిగా TCS అని కానీ లేకపోతే విప్రో అని ఈ సాఫ్ట్వేర్ సంస్థలు ఉంటాయి. అది అందరికీ అర్థమవుతుంది. ఆయన ఒక 1000 మందిని స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకుంటాడు.
అందరూ వస్తారు. వస్తే అసలు వాడు ఆ బాస్ అనేవాడు వస్తాడు. వచ్చి వీళ్ళందరినీ కూర్చోపెట్టి 5-6 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ 5-6 మాటల్ని, ఆ డేటాని విశ్లేషించి ఈ కింద ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో ఈ 1000 మందికి ఆ డేటా విశ్లేషించి ఎవరి బాధ్యతలు వాళ్ళకి వయోధర్మంగా, వాళ్ళ విద్యాపరంగా, వాళ్ళ ఫిజికల్లీ శక్తి రూపకంగా విశ్లేషించిస్తాడు. మధ్యలో పిఏ అంటారో ఇంకోటి అంటారో ఇష్టం. మనకి లౌకికంగా అంటే ఈ పిఏలతో మహర్షులు పోల్చకూడదు, కానీ అర్థం అవడం కోసం చెప్తున్నా. మనకి మహర్షులు ఎటువంటి వాళ్ళు? పరమాత్మ ప్రజా సృష్టి చేశాడు. వీళ్ళు మహర్షులు చూశారు. అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, 1000 మందిని రిక్రూట్మెంట్ చేసుకుని వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ పిఏ గారు ఏం చేయాలి? బాస్ ఏం చెబుతాడో చూడాలి. చూసి వీళ్ళకి డేటా విశ్లేషణ. ఆయన నిశ్వాస రూపంగా వేదరాశిని విభజించాడు, మొదలేడా. వీళ్ళు కఠోరమైన తపస్సుతో దాన్ని, అంటే ఆ మధ్యవర్తి అనేవాడు ఎంత కఠినమైన శిక్షణతో ఉండాలి, ఆ వేదరాశిని గ్రహించారు. గ్రహించి వేదవ్యాసాది మహర్షులందరూ కూడా దాన్ని విభజించి నీ పంచి నువ్వు ఈ పంచి, లింగభేదంగా వయోభేదంగా ఈ పంచి అని చేశారు. ఆనాటి నుంచి మనకి భారతదేశంలో 4 దిక్కులు. మనకి ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారంటే 4 దిక్కుల్లో 4 పీఠాలని స్థాపించారు, చతురామ్నాజ పీఠాలు. తూర్పు దిక్కున ఋగ్వేద పీఠం, దక్షిణ దిక్కుని యజుర్వేద పీఠం, పడమర దిక్కుని సామవేద పీఠం, ఉత్తర దిక్కున అథర్వవేదం. ఏమిటి కారణం? తూర్పు దిక్కును యజుర్వేదం ప్రారంభించవచ్చు కదా, ఈ వేదాలు మనసుంది కాబట్టి అలాగే చేయాలని రూల్ ఉందా? కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే వేదాధ్యయనం చేయడానికి కూడా ఒక శారీరకమైనటువంటి స్థితిని అనుసరించి వేదాలు చెప్తారు. ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాల్లో ఏ దిక్కులో ఉన్నటువంటి పండితులకి, మనుషులకి ఆ వేదం చదవడానికి ఎంత స్థితి కావాలి అనేది వాళ్ళు శంకరాచార్య స్వామి వారు గ్రహించి మీరు ఇది చదవండి. మనకి దక్షిణ భారతదేశంలో యజుర్వేద పీఠం, యజుర్వేద సంప్రదాయం. ఏమిటి కారణం? ఈ 4 దిక్కుల్లో కంటే ఈ దక్షిణ దిక్కులో భారతదేశం దక్షిణాదిని బలంగా ఉంటారు. తస్య యజురేవ శిరః, ఈ యజుర్వేదానికి ఆత్మరకాండ అని పేరు. యజ్ఞార్థం అభిప్రవృత్తా వేదాహ అని, దాని గురించి మరీ చెప్పుకుందాం. యజుర్వేదం చాలా, అంటే అన్ని వేదాలు కష్టమే. దానికి నేను ఇంకోటి మళ్ళీ దీంట్లో నన్ను విమర్శలు చేయొద్దు. మీరు ఉన్న 10 మంది గొప్పవాళ్ళు అంటే అందులో ఒకటి గొప్పవాడు చేయాలి కదా, చెప్పాల్సిందే కదా. ఏమిటి అంటే ఇతర వేదాలకి యజుర్వేదాపేక్ష ఉంది, కానీ యజుర్వేదానికి ఇతర వేదాపేక్ష లేదు. ఎక్కడైనా చూడండి మీరు, అదేదో అంత గొప్పదైంది అది. కానీ ఇక్కడ కూడా దక్షిణ దేశంలో ఋగ్వేద శాఖలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు ఋగ్వేద అధ్యయనం చేసే యజుర్వేద అధ్యయనం చేయాలి. మళ్ళీ అక్కడ శాఖాసక్రమణం పనికిరాదు. కొంతమంది మరి దక్షిణ దేశంలో 90 మంది యజుశాఖీయులు ఉంటే 10 మంది ఋక్షాఖీయులు ఉంటారు. అందుచేత ఆ ప్రకారంగా వారు నిర్ణయించిన ప్రకారం సనాతన ధర్మాన్ని పరిపాలించడం ద్వారా మన హిందూ మతాన్ని మనం బద్దలందరూ కూడా చాలా బాగా నిలబెట్టారు. రాను ఏమైపోతుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, మన పెద్దలు మనకంటే తెలివైన వారు అనుకుంటే మన అడుగు ఒకలాగా ఉంటుంది. వాళ్ళకేం తెలియదు అనుకుంటే మన అడుగు వేరేగా ఉంటుంది. మన పూర్వకాలం ఇంచుమించుగా ఒక 50 ఏళ్ల క్రితం వరకు మనం చూస్తే ఒక పెద్దల్ని గౌరవించడం, చెప్పిన పని వరకు చేయడం, నేనెందుకు చదవకూడదు అనే మాట లేదు. మనకి గీతాచార్యుడు చెప్పిన వాక్యం కర్మణ్యేవాధికారిస్తే వాక్యాన్ని 50 ఏళ్ల క్రితం వరకు ఆబాల గోపాలం పాటించారు, ఫలాలు పొందారు. కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నం లేదు, మిత్రత్వ వ్యవస్థలో విచ్ఛిన్నం లేదు,
అంతా చక్కగా పరస్పర సౌమరస్యంతో ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ప్రారంభమైంది మనకి. అహమేవ ఆ ధ్యాస దానివల్ల, ఆ ప్రవృత్తి వల్ల మనలో మనకి చిన్న అవసరం. ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, ఒక ఉమ్మడి కుటుంబం పెద్దవాడు చెప్పినట్టు చేసినంత వరకు ఆ కుటుంబం హాయిగా సుఖంగా. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, కోడళ్ళు వచ్చి ఏదో పెత్తనం చేశారని వీళ్ళకి తగులు పెట్టారని. ఎప్పుడైతే కాస్త ప్రారంభమైందో మొత్తం ఆ కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది. ఇప్పుడు మనకి ఏమిటంటే ఇతర మతాలు వచ్చి పాడి చేసేస్తున్నాయని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. మన ధర్మం మనం పరిపాలించేంత వరకు మన జోలికి ఎవరు రారు. దానికి ఉదాహరణ కొంతమంది పెద్దలు ఏం చెబుతారంటే, మనకు ఒక స్థలం ఉంది, మనకి ఆ స్థలాన్ని మనం జాగ్రత్త చేసుకుని సాగు చేసినంత వరకు ఆ స్థలం జోలికి ఎవరు రారు. కానీ ఆ స్థలం విలువైంది, బాగా పడుతుంది అని తెలిసి కూడా మనం దాన్ని వదిలేస్తే మిగతా వాళ్ళు ఆక్రమించడంలో ఆశ్చర్యం ఉంది దాంట్లో. అది మనలోనే ఉంది దోషం. హిందూ మతాన్ని దారి తప్పించడానికి మనమే కారణం, తప్పడానికి మనమే కారణం. నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు ఎందుకు చొచ్చుకొస్తారు? మన ఇంట్లో మనం ఖాళీగా ఉంటేనే కదా వాళ్ళు వచ్చేది. పక్కవాడు వచ్చి మన ఇంట్లో వెలుపుడు పెడతాడు. మనందరం దృఢంగా. ఇప్పుడు భారతంలో కూడా ఏం చెబుతారు, ఇతను 3వ వ్యక్తి వస్తే భయం పంచోత్తర శతం. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు కొట్టుకొచ్చేదైనా చేయొచ్చు. ఇంకో 3వ వ్యక్తి వచ్చేటప్పటికి ఆ అన్యోన్యత ఉండాలి మనకి. మనలో బ్రాహ్మణాది వర్ణంలో తప్పుతుంది ఒకటి. ఇంకా రెండవది, వేదం అన్నా సనాతన ధర్మం అన్నా ఒకటే కదా. ఆవాల గోప మొత్తం సృష్టి ఆదులుగా అయితే ఏ అక్షరం అయితే చెప్పామో, ఇప్పుడు నేను అది చోట్ల పెడుతుంటా, మీరు చెప్పారు శృంగేరి, కంచి ఇవన్నీ పెడుతూ ఉంటాను. నేను నా తాత ముత్తాతల మా గురు పరంపరలో 30 తరాలు, 40 తరాలు, 50 తరాలు అవనమండి. ఏ అక్షరం అయితే చదువుకున్నానో విద్యార్థి వచ్చిన వాడు కూడా అదే అక్షరం చెప్పాలి. ఆ పాఠం ఇంతేనండి, ఆ గురువు గారు ఇలాగే చెప్పారంటే కుదరదు. అలాగే కొంతమంది విద్యార్థులు కొంచెం తయారవుతున్నారు. అలాగే నా దగ్గరికి వచ్చిన వాడు ఇలా కాదురా అంటే, కాదండి మా గురువుగారు ఇలా చెప్పారు అనుకున్నారు. ఏదో భ్రమపడ్డాను. సరే ఆపుతాను, కొన్ని చేస్తూ ఉంటారు. సరే మీ గురువు గారిని అడిగారని ఇలా చెప్పారు. అయ్యో వారు చెప్పారంటే మనం మార్చుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే కొద్దిగా అహంకారంతో, అంటే వెనక ఆ స్థితిలో తెలిసిన గురువులు అయితే ఒకలాగా ఉంటున్నారు. 50 ఏళ్ళ వాళ్ళనే అయితే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు గురువుల గురించి అడిగారు. బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సుబ్బావధానులు గారని తణుకు దగ్గర ఎరగవరం వారిది మా తాతగారు. వారి అన్నదమ్ములు 7. ఆ సుబ్బావధానులు గారికి 9 సంతానం. ఆ 9లో పెద్దవారు వెంకటనారాయణ గణపాఠి గారు, 2వవారు పాలశంకర శాస్త్రి గారు, 3వవారు మా నాన్నగారు గుళ్ళపల్లి ఆంజనేయ గణపాఠి గారు, 4వవారు సత్యనారాయణమూర్తి. దీంట్లో మా పెత్తండ్రి గారు ఘనపాఠి గారు అయ్యారు. తర్వాత మా నాన్నగారు ఘనపాఠి గారు అయ్యారు. మా పెత్తండ్రి గారి దగ్గర ఘనవల్లించారు. మా తాతగారు వారు చెప్పారు, వేదాన్ని వదలద్దు, పిల్లవాడు పుడితే వేదానికి దత్తత చేయండి, ఈ ఆడపిల్ల పుడితే వేద పండితుడికి దానం చేశాడు. గోడబాటు మాట. అంటే పరీక్ష ఎలా పెడతాడంటే ఈశ్వరుడు, తండ్రి గారు చెప్పిన వాక్యం పరిపాలించాలనే నియమం పెట్టుకున్నారు మా నాన్నగారు. దానికి తగినట్టుగా పరీక్ష పెట్టినట్టుగా 6 మగపిల్లలు, 6 ఆడపిల్లలు. ఏదో ₹1 దానం చేసేయడం సులువు. 10 రూపాయలు వచ్చాక అప్పుడు దాని మీద మళ్ళీ కలుగుతుంది. రూపాయి శాతం 9 రూపాయలు అట్టే పెట్టుకుందాం. లౌకిక విద్యలు ప్రబలుతున్నటువంటి కాలంలో ఆయన ఒకటే నియమం పెట్టుకున్నారు. ఆయనకి తగినట్టుగా, ఆయన సంకల్పానికి తగినట్టుగా అనుకూలమైనటువంటి మా అమ్మగారు బ్రహ్మశ్రీ రెండుచింతల వెంకటాగ్న మహాగ్ని యాజులు గారని, రెండుచింతల యాజులు గారని ప్రసిద్ధ ఆహితాగ్న సమ్రాట్ అని పేరు. ఆయన పెద్ద కూతురు మా అమ్మగారు. ఆవిడ ఏం చెప్పేది, మా నాన్నగారు చెప్పారు ఒకసారి, ఆయనకి షష్ఠమూర్తి సన్మానం చేస్తుంటే మహానుభావుడు కుటుంబాన్ని వేదాన్ని అంకితం చేసే వేదానికి ఇచ్చాడంటే, నాకు కాదు చెప్పారు, చేయవలసిన సన్మానం ఆవిడకి చేయాలి. అంటే ప్రతి పురుషుడు యొక్క విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని నానుడు ఉంది. ఆయన సభలోనే చెప్పారు, పిల్లాడికి ఏడో వస్తోందండి అని చెప్పేది అంతే ఆవిడ. ఫలానా రోజు ముహూర్తం ఏమండి అంతే అని ఆవిడే చూసుకున్నారు. పిల్లకి 8 వస్తుంది, 9 వస్తుంది. ఎవరు తెస్తే వాడి కన్యాదాన్ని పక్కన కోసం చేసేసింది. వాడు ఏమిటి, వాడికి ఉందా లేదా? మాతావిత్తం మామూలుగా కన్యావరైతే రూపం మాతావిత్తం పితాశ్రితం బాంధవాక్కులు ఇచ్చిందని పిల్లనిచ్చేటప్పుడు
ఈ వివాహం విషయంలో పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, కన్యా వరయతే రూపం, కన్యా ఎటువంటి మూడు వస్తాడు, అందచందాలతో ఉంటాడా అని ఆలోచిస్తుంది. మాతా విత్తం, తల్లి ఏం చేస్తుంది, తన అన్నం పెడుతోంది కదా పిల్లకి, సమృద్ధిగా పిల్లకి ఇంతకంటే ఎక్కువ శుభ్రంగా కడుపునైనా నాకంటే ఎక్కువ పెడతాడా వాడు, వాడికి డబ్బు బాగా ఉందని తల్లి ఆలోచిస్తుంది. పితాశ్రుతం, వాడి గుణవంతుడే కదా, వాడికి అలవాట్లేం లేవు కదా, తండ్రి ఆలోచిస్తాడు. బాంధవా కులమిచ్చింది, వీడి శాఖ దాటేస్తున్నాడా, సరిగ్గా ఇస్తున్నాడా, సగోత్రంలో ఇస్తున్నాడా. ఇక్కడ మా అమ్మగారు అదేం చూడలేదు, వాడికి ఏముంది అని కూడా అడగలేదు. 8వ ఏడు వస్తుందంటే బలరాముడిని తీసుకొస్తున్నారు, బలరాముడు ముహూర్తం. అది ఆయన త్రికరణ శుద్ధిగా వేదాన్ని నమ్మాడు. మా 6 అన్నదమ్ములకి వేదం చెప్పారు, 6 అప్పచెల్లెళ్ళే వేద పండితులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన నేళ్ళలోనే మా అన్నదమ్ముల అప్పచెల్లెళ్ళు నడుస్తున్నాయి. ఇప్పటికి నాకు కూడా 2 కూతుర్లు 1 కొడుకు, 2 కూతుర్లే కన్యాదానం చేశాం. పెద్దాళ్ళుడు ఘనపేట అయ్యాడు. మా అబ్బాయి కూడా క్రమాంతం అయ్యి తర్వాత నెక్స్ట్ ఘనంలోకి వస్తున్నాడు. మా 2వ అల్లుడు కూడా క్రమాంతం అయ్యి ఇక ఘన వల్లించడానికి సిద్ధంగా. చాలా సంతోషం గురుగారు. ఒక వ్యక్తి వేదానికి అంకితం అయితే ఎంత గొప్పగా బ్రతకవచ్చు అన్నది ప్రత్యక్షంగా మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసి సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదాలు మన మానవ జాతికి ముఖ్యమైన గ్రంథాలుగా ఎందుకు పరిగణిస్తారు, ఎందుకు పరిగణించాలి? అది మంచి ప్రశ్న. దాని ముందు వేద శబ్దానికి అర్థం చేసుకో. వేద అనే మాట ఏమిటి? మనకి లోకల్లో ఆవిడ ఎంత చెబితే అదే వేదం. వేదం అంటే తెలియకపోయినా అది ఒక వేద శాసనం కింద మనం వాడుతూ ఉంటాం. సీఎం గారికి పిఎం గారు ఎంత చెబితే అంతే వేదం. వీడి వేదం అంటే తెలియదు. వేదయతీతి వేద, తెలియ చెప్పేది. ఏమిటి తెలియ చెబుతుంది అనే మాటకి విద్యారణ్య స్వామి వారు ఉద్ఘాత భాష్యంలో చక్కగా వివరించారు. ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయో అలౌకికముపాయం యో గ్రంథో వేదయతి స వేద. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం, ఈ రెండింటినీ తెలియచెప్పేదే వేదం. ఏమిటి ఇష్టప్రాప్తి, ఏమిటి అనిష్ట పరిహారం? ఈ రెండింటి ఏమంటే ఇష్టప్రాప్తికి వేదం ఎందుకండి రావడం? ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారం. ఇప్పుడు ఇష్టప్రాప్తి ఏమిటి? నాకు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేదా 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవాలి, స్థలం కొనుక్కుంటాను, ఇంజనీరింగ్ పిలుస్తాను, బ్యాంకులో డబ్బు తెచ్చేసుకుంటాను, ఇల్లు కట్టేస్తాను. అది ఇష్టప్రాప్తి. నాకు అనిష్ట పరిహారం, నాకు ఏదో రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గర ముందు వేసుకుంటారు. వేదానికి దానికి సంబంధం ఏంటి అని మామూలుగా సామాన్యుడు పూర్వపక్షం చేసేవాడు చేస్తాడు. ఇక్కడ అలౌకికం అనే మాట ఒకటి చెప్పాడు. అంటే లోకంలో కనిపించే ఉపాయం కాదు. అది ఏమిటండి ఇంకా వివరించండి అంటే, అసలు ఇష్టప్రాప్తి అంటే ఏమిటి, అరిష్ట పరిహారం అంటే ఏమిటి? ఈ ఇష్టప్రాప్తి అంటే ఇష్టమైనది కావడం. అసలు ఇష్టం అంటే ఏమిటి అంటే కోరుకున్నదే మన దగ్గరికి రావాలని కోరుకోవడం. మనం ఏం కోరుకోవాలి అసలు అనేది కూడా ఎదురే చెప్పాలి. మనకి ఏం వద్దనుకోవాలి. నేను పక్కవాడు ఇష్టం లేదు, వాడు నాకే పక్కన ఉండకూడదు, అది అనిష్టం. వాడు నాకంటే వెనకాల ఉండాలి, వాడికంటే నేను ముందు ఉండాలి, వాడు నాకంటే, ఇవన్నీ మామూలుగా లౌకికమైన మానవ స్వాభావికమైనటువంటి విషయాలు. ఇవన్నీ అవి కాదు అనిష్టాలు. ఇష్టం అంటే స్వర్గం మొదలుగా కలిగినటువంటి ఇష్టాలు కావాలి మనకి. నరకం మొదలుగా కలిగిన దుఃఖాలు వద్దు నాకు. అనిష్టం అంటే నరకం, అనిష్ట పరిహారం. ఇష్టం అంటే స్వర్గం, ఇష్టప్రాప్తి అంటే స్వర్గం మొదలుగా కలిగినటువంటి సుఖాలన్నీ కావాలి, నరకం మొదలుగా కలిగినటువంటి దుఃఖాలన్నీ వద్దు మాకు. ఇది సార్వజనీనమైన విషయం, ఇది అందరికీ కావాలి. మరి స్వర్గం రావాలంటే ఏం చేయాలి మనిషి? నరకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, అక్కడ మళ్ళీ ఇష్టప్రాప్తి కోసం ధర్మాచరణ చేయమన్నాడు, అనిష్ట పరిహారానికి అధర్మ వర్జ్యం చేయమన్నాడు. ధర్మ స్వీకారం, అధర్మ వర్జ్యం, ఈ రెండూ చేయమన్నాడు. ఇది ధర్మం అంటే ఏమిటంటే అధర్మం అంటే ఏమిటి? మరి అది కూడా మరి ప్రశ్నే కదా. మరి యాగాదిరేవ ధర్మ,
యాగం మొదలుగా కలిగినటువంటి ధర్మాచరణ చేయడం ద్వారా స్వర్గం ప్రధానంగా కలిగినటువంటి సుఖాలన్నీ కలుగుతాయి వీడికి. అధర్మం అంటే ఏమిటి? అధర్మ వర్జం చేయమన్నాడు కదా. అభక్ష్య భక్షణాది అధర్మ అంటే తినకూడని పదార్థాలు తినడం, వినకూడని మాటలు వినడం. అంటే భద్రంకరంగా విష్ణుడు యామదేవా, ఈ మంచి మాటలు వినాలని కోరుకోవాలి ఈశ్వరుని. ఇప్పుడు భద్రం పశ్యేమ అక్షభి, మంచి దృశ్యాలు చూడాలి. స్థిరైరంగయ్య సృష్టిభాగం స్తనోభి యశేమ దేవహితం జలాయు. మన అరుణకేతుకల్లో అనుకుంటాం, అరుణకేతుకల్లో అరుణ పాఠం నిత్యం ఆదివారం చెప్పుకుంటూ ఉంటాం. ఈశ్వరుడు మనకిచ్చినటువంటి ఆయుర్దాయం ఏదేందో అది ఎప్పుడూ కూడా ఈ వెనక్కి అన్వయం. వ్యషేమ దేవహితం జదాయు, దేవుడి చేత నాకు నిర్ణయమైనటువంటి ఆయుర్దాయం. స్థిరైరంగై, అంగవైకల్యం ఉండకూడదు. ఇంకా వెనక్కి వస్తే భద్రం పశ్యేమ అక్షభీర్యజత్ర, మంచి దృశ్యాలు చూడాలి. భద్రం కరణే విష్ణుడు ఇవన్నీ చెయ్యాలి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోరికలు మనకి తీరకపోతే అధర్మంలోకి వెళ్ళిపోతాం. అంటే మన బుద్ధిని ప్రేరేపించేవి ఏవైతే ఉన్నాయో ఆ పనులు చెయ్యాలి. సద్బుద్ధిని ప్రేరేపించే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చెయ్యాలి. సద్బుద్ధిని ప్రేరేపించే పదార్థాలు ఏమున్నాయో మనకి పదార్థ అభక్ష్య భక్షణాది అని ఇచ్చాడు. అభక్ష్యాలంటే ఏమిటి? తినకూడని పదార్థాలు. దానికి మనకి వేదంలో మొట్టమొదటి ఏమిచ్చాడంటే కలంజ భక్షణాది అన్నాడు. కలంజన్ నామ రక్తలుషణం, ఉల్లిపాయ దాని పేరు. ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేస్తారు, ఇలాంటి అమ్మాయి వేస్తుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు కదా, మీరు వేదం నిషేధించింది అంటారే. అంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటే అర్థం ఏంటి? అక్కడ ఒక స్త్రీ ఒక పుత్రుడికి కానీ పుత్రికి కానీ జన్మనిచ్చినప్పుడు 9 మాసాలు ఆవిడ ప్రసవించింది అంటే పునర్జన్మ ఎత్తినట్టు లెక్క. ఆవిడికి ఇంద్రియ సామర్థ్యం మొత్తం తగ్గిపోతుంది, ఆవిడికి నీరసించిపోతుంది కదా స్త్రీ. మళ్ళీ 5 మాసాల దాకా ఆవిడ మళ్ళీ ఇంద్రియ పడుతుంది రాదు ఆవిడ. ఆ ఇంద్రియ ప్రసవం అయింది, మళ్ళీ పిల్లవాడిని పెంచాలి, పాలిచ్చి పెంచాలి, పిల్లవాడి మంచి జగులు చూడాలి, మళ్ళీ వంట గింట, మళ్ళీ మామూలు మళ్ళీ పునః సంతానం కోసం మళ్ళీ ప్రయత్నం చేయాలి కదా. దానికి ఎంత తీపాడి పడుత్వం కావాలి. మరి ఇదంతా ఒక ప్రసవం ఏడుపడి పోయింది కదా ఆవిడికి, ఇంద్రియ పటుత్వం పోయింది కదా. ఈ ఇంద్రియ పటుత్వం పెరగడానికి అనేక కారణాల్లో ఆహారాల్లో ఉల్లిపాయ ఇచ్చారు. వెల్లుల్లిపాయనండి, గూటనండి. అంటే అర్థాతో మనం ఆలోచిస్తే 0 పాయింట్కి వచ్చినటువంటి ఇంద్రియ పటుత్వం ఈ ఉల్లిపాయ తినడం వల్ల సక్రమమైన స్థితికి వచ్చి మళ్ళీ ఆవిడ పనులు ఆవిడ చేసుకోవడానికి సహకరిస్తున్నప్పుడు, సక్రమమైన స్థితిలో ఉన్న మన ఇంద్రియ పటుత్వం మనం ఉల్లిపాయ తినడం వల్ల ఏమవుతుందో ప్రకోపిస్తే అభక్షణాది అంటే రాజస తామస గుణాలు పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి నిత్యకృత్యంలో కూడా ఆలోచించండి, కాస్త మనకి భుక్తాయాసం ఇస్తే కాస్త వేళ దాటి వెళ్ళేటప్పటికి రోజు ఉండి మూడు ఉండదు, ఏదో అనీజీగా ఉంటుంది. రోజు అంతగా మరి ఎవరైనా పలకరించి నమస్కారం బాగున్నావంటే ఏమిటిదైనా అది సరిగ్గా సమాధానం చెప్పలేదు, ఇటు మన పరిస్థితి పడి తెలియదు. ఆ ప్రకోపించేటప్పుడంటే అభక్ష్య భక్షణాది. దాంట్లో కూడా కాల నియమంగా ఆహారం తీసుకో, కాల నియమంగా ఆహారం తీసుకోకపోతే కూడా జఠరాగ్ని రూపంగా వచ్చినటువంటి ఈ అనారోగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే అనారోగ్యం కలిగిందో మనకి మామూలుగా ఉన్నప్పుడు ఒకలాగా, తలపూట ఏమన్నా వచ్చేటప్పటికి మనకి ఇంకోలాగా ఉంటుంది. మన మనఃప్రవృత్తి ఎదరవాడి మీద దృష్టి, భార్య మీద భర్త కావచ్చు, భర్త మీద భార్య కావచ్చు, పిల్లల మీద తల్లిదండ్రులు కావచ్చు. అంటే ఇప్పుడు కూడా సాత్విక గుణ ప్రధానంగా మనం జీవించినట్టయితే ఇంద్రియ ప్రకోపం ఉండదు. తద్వారా రాజస తామస గుణాలతోటి చేసేటటువంటి అక్కర్లేని పనులు చెయ్యం. తద్వారా ఆ పాపం వల్ల వచ్చే నరకాదులు మనకి తగ్గుతాయి. అభక్షణాది అంటే వినకూడనివి, అపేయమే తాగకూడనివి తాగడం, శ్రోతపేయం కారివి వినడం, ఇవన్నీ తగ్గిస్తే అధర్మవర్జ్యం అవుతుంది. అప్పుడు నరకం మొదలుగా కలిగినటువంటి దుఃఖాలు తగ్గుతాయి. ఇంకా ధర్మాచరణ, యాగాదిరేవ ధర్మ,
యజ్ఞార్థం అభిప్రవృత్త చెప్పాం కదా ఇందాక. అధ్వరకాండ వేద యజ్ఞానికి ముఖ్యమైనది. యజ్ఞార్థం అభిప్రవృత్త వేద. మనకి తస్మాదిత ప్రధానం దేవా ఉపజీవంతి, తస్మాదముత ప్రధానం మనుష్యా ఉపజీవంతి. ఇక్కడ నుంచి మనం ఇచ్చేటటువంటి హవిస్సుల ద్వారా అక్కడ దేవతలు దేవలోకంలో జీవిస్తూ ఉంటారు. తస్మాదముత ప్రధానం మనుష్యా ఉపజీవంతి అంటే వారు ఇచ్చినటువంటి వృష్టి ద్వారా మనకి అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే, ఆదిత్యా జాయతే వృష్టి, వృష్టే అన్నం తతః ప్రజా. ఇది కదా వరస మనకి రావాల్సిందే. అందుకే మనకి కాళిదాసు మహాకవి దాంట్లో రఘువంశ మహారాజుల గురించి కీర్తిస్తూ ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణముత్సృష్టం ఆదత్తే రసం రవి అంటాడు. వేసవి కాలంలో ఆదిత్యుడు మొత్తం నీళ్ళు లాగేస్తాడట. అవి ఉపమా కాళిదాసేనే. ఇప్పుడు ఈ రాజులు పన్నులు ప్రజల నుంచి పన్నులు శతాభ్య బలిమగ్రహీత్, వాడు ఎందుకు ప్రజానామేవ భూత్యర్థం వారి క్షేమం కోసమే. ఇక్కడ రూపాయి పన్ను తీసుకుంటే 2 రూపాయలు సుఖం చేయడానికి. ఈయన మొత్తం సహస్రగుణ ఉత్సృష్టం. ఇప్పుడు వేసవి కాలంలో నీళ్ళన్నీ తీసేసుకుని వర్షాకాలంలో సహస్రం కూడా ఇస్తారు. ఆయనకి ఎలా వస్తుందంటే మన భారతదేశంలో మనం చేసేటటువంటి యజ్ఞయాగాదుల వల్ల. ఇది ఒక నియమపూర్వకంగా మనకి చెప్పబడింది. ఇప్పుడు మనకి వేదంలోనే నియమాలు ఉన్నాయనే మాట చాలా అపోహది. ఏ ఇంట్లో కానీ ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి, భార్య చేయవలసిన పని భార్య చేయాలి, భర్త చేయవలసిన పని భర్త చేయాలి, పిల్లలు చేయవలసిన పని పిల్లలు చేయాలి. ఒక దాంట్లో ఒకళ్ళు వేలు పెట్టారంటే అది సంసార విచ్ఛిన్నం. అలాగే వేదం ఎవరు చదవాలి ఎవరు చదవకూడదు, నేనెందుకు చదవకూడదు అనేది ఈ మధ్య చాలా మంది ప్రశ్నలు వేసేస్తున్నారు. నేను ఒకసారి 2002లో కాశీ జటాపారాయణకి వెళ్ళా. ఒక ఆవిడ అక్కడ సంపూర్ణానంద పేరు చెప్తున్నాడు. పుస్తకం చూసి తెర చెబుతాను మాట్లాడు. సరే వాళ్ళని అడిగారు అక్కడ ఉండే పండితులు. మధ్యాహ్నం విశ్రాంతి ఆవిడ ఎవరు చెబుతుందంటే ఇక్కడ ఏం మాట్లాడకూడదంటే చాలా ప్రమాదం ఉండేది అని చెప్పారు. సరే మధ్యాహ్నం పారాయణ టైంకు 10 నిమిషాల ముందు ఆవిడ వచ్చింది. వచ్చిరాని హిందీ తెలుగు అన్ని కలిపేసి మొత్తం ఆవిడ అడిగింది. ఆవిడ ఇక్కడ చదవకూడదని ఎక్కడుందని, చదవచ్చని ఎక్కడుందని అడిగాను. అని చెప్పి ఏం చెప్పానంటే ఉపోద్ఘాత భాష్యంలో ఒకడు ఇచ్చారు. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీ నశ్రుతి గోచర ఇతి భారతమాఖ్యాతం కృపజా మునినాకృతం. ఇప్పుడు శూద్రులు వేదం చదవకూడదు, స్త్రీలు వేదం చదవకూడదు అనే మాట పక్కన పెట్టండి. ఒక పరంపరలో ఒక 3 ప్రధానంగా త్రిపురుషంలో వేదం లేకపోతే వాడు వేదం చదవడానికి పనికిరాడు, వాడు వెండానికి కూడా పనికిరాడు. వాడు ఇప్పుడు శూద్రులు స్త్రీలు పక్క పెట్టండి. వాడు కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. దౌర్బ్రాహ్మణుడి నివృత్తి కోసం కొన్ని ప్రాయశ్చిత్తాలు చేయాలి. యజ్ఞం కూడా కొన్ని పరంపరలో లేకపోతే వాడు చేసేటప్పుడు కొన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తారు. శాస్త్రం చెప్పింది అలాగే. దానికి కావాలి అంటే దానికి కావలసినటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకుని ప్రవేశించాలి. ఇది అందరిది ఏదో ఈ స్థలం అందరిది అంటే ఎట్లా కుదురుతుంది? అది ఒక దానికి ఒక పరిమితమైన నియమాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఇక్కడ సైంటిఫిక్ గా ఆలోచిస్తే స్త్రీ శరీర నిర్మాణం పురుష శరీర నిర్మాణం పృథక్గా ఉంటుంది. స్త్రీకి 9వ ఏడో 10వ ఏడో 14వ ఏడో స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు ప్రారంభమవుతాయి. మాసి ఇంచుమించు 50 ఏళ్ల వరకు. ఇప్పుడు మనకి ఎంత గొప్పగా చెప్పిందంటే స్త్రీని సమ్రాజ్ఞి శ్వశురే భవ దాంట్లో చెప్పింది మనకి వివాహ మంత్రాల్లో మూర్ధానం పత్యురారోహ, నా ఎత్తిపి దేవత ఓమో నువ్వు నన్ను జాగ్రత్తగా చూడు, నా ఇంట్లో చూడు, ఆవిడ పెత్తనం ఇస్తున్నావు. ఇంట్లో ఎంత గొప్పగా ఇస్తున్నావు అంటే ఆవిడేమీ శ్రమ పెట్టకుండా. ఇప్పుడు మనకి బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యంలో బ్రహ్మక్షత్రియ వైశ్యుల వరకు ఉపనయన సంస్కారం. బ్రాహ్మడికి గర్భాష్టమంలో గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషు వైశ్యం. 7, 11, 12 ఏళ్ళు ఇచ్చారు. మరి ఈ ముగ్గురులో వేదాధ్యయనం చేయడం, వేదం చెప్పడం, యజ్ఞం చేయడం, చేయించడం, దానం చేయడం, దానం తీసుకోవడం, ఈ షట్కర్మలు బ్రాహ్మడికి చెప్పబడ్డాయి. క్షత్రియుడికి వేదం చదవడమే తప్ప చెప్పక్కర్లేదు, చెప్పకూడదు కదా, చెప్పక్కర్లేదు. యజ్ఞం చేయడమే తప్ప యజ్ఞం చేయించక్కర్లేదు.
దానం చేయడం తప్ప పుచ్చుకోకూడదు. చూడండి. అలాగే క్షత్రియుడికి కూడా ఏమిటి కారణం? ఏమిటి బ్రాహ్మణ మీద ఉన్న ప్రేమ ఏమిటి, క్షత్రియుడి మీద ఉన్న ద్వేషం ఏమిటి? ఇక్కడ మళ్ళీ పూర్వపక్షం చేస్తారు. భుజబలంతో దేశాన్ని రక్షించాలి. దేశాన్ని రక్షించేవాడు ఏం చేయాలంటే కాస్త రాజస తాపస గుణాలు ఉండేటటువంటి పదార్థ భక్షణ చేయాలి. వైశ్యుడు కూడా వ్యాపారం చేసి దేశ ఆ కోశాగారం నింపాలి. వాడి యొక్క శరీర నిర్మాణం అలా అయింది. వాడి బ్రాహ్మణుడు ఏం చేయాలి? కూర్చొని అనుష్ఠానం చేయాలి. కూర్చోడమే కదా, ఫ్యాన్ కింద కూర్చోడం ఎంత కష్టం. అనుష్ఠానం చేయాలి. ఏడో ఉపనయనం చేసుకుంటే ఇంచుమించు 90 ఏళ్ళు వచ్చేదాకా ఆ 3 పూట్ల సంధ్యావందనం, 2 పూట్ల అగ్నిహోత్ర, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అగ్ని కార్యం, తర్వాత ఉపాసన, అగ్నిహోత్రాలు. ఎంత కష్టం వీడికి. మరి స్త్రీకి ఎప్పుడున్నాయి? భార్యాభర్తలు ఇద్దరు దాని ఏమంటారు, సహకర్మత్వం అని చెప్పి అక్కడ ఇప్పుడు మరి స్త్రీకి ఉపనయనం ఎప్పుడు అంటే ఆ తాళి కట్టేటప్పుడు తాడు కడతారు. ఇక్కడ ఏతద్వే పత్ని ఏ వృతోపనయనం, దాంతో ఆవిడ పవిత్రాలు అవుతుంది. అక్కడికే భర్త వెనకాల కూర్చుని ఆయన చేతిలో కరిష్య అన్నప్పుడు నీళ్ళు పోస్తే చాలు. అంతకంటే గొప్పదైనటువంటి పని ఆవిడ మీద పెట్టారు. వంశాన్ని ఉద్ధరించే పని, వీళ్ళందరికీ కాస్త అన్నం పెట్టే పని. మనకి మీమాంసలో కూడా వేదంలో శిక్ష అనే ఒక ఉపనిషత్తు ఉంది. అంటే వర్ణాలు ఎలా పలకాలి, అక్షరాలు ఎలా పలకాలి, ఇవన్నీ కూడా ఉంది. ఆ పన్న ఎక్కడ పెట్టారు? కర్మకాండ అంతా అయ్యాక జ్ఞానకాండకు ముందు పెట్టారు. అప్పుడు మీమాంసలో ఒక పూర్వపక్షం చేశారు. చూడండి, వేదం మొదలు విషేత్త ప్రారంభించేటప్పుడు పెట్టాలి కదా, ఇది ఇక్కడి నుంచి పలకాలి కదా, అక్కడ పెట్టారు. అంత మీమాంస జైమిని మహర్షి అంతటి వాడు ఎప్పటివాడే ఆయన గృహదీపల న్యాయం అనేది చెప్తూ ఉంటారు మీమాంస. స్త్రీ ఏం చేస్తుందంటే, స్త్రీ పురుషులు పిల్లలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు పిల్లలు ఇంట్లో ఉంటే కరెంటు పోతే పురుషుడు ఏం చేస్తాడు? ఆయన పేపర్ చదువుకుంటున్నాడు, పిల్లలు వర్కులు చేసుకుంటున్నారు, ఆవిడ లోపల వంట చేసుకుంటుంది, 3 చోట్ల లేట్ వెలుగుతుంది, కరెంట్ పోయింది. ఈ పురుష బొమ్మ కూడా ఏం చేస్తాడు? 3 క్యాండిల్స్ తెస్తాడు. ఒకడు వెలిగించి తన దగ్గర పెట్టుకుంటాడు, ఒకడేమో పిల్లల దగ్గర పెడతాడు, ఒకడు భార్యకి ఇస్తాడు. స్త్రీ అది చేయదా పని. ఒక క్యాండిల్ వెలిగించి గుమ్మం దగ్గర పెడుతుంది. భర్తలో పక్కన కూర్చొని పిల్లలు పక్కన కూర్చొని తరబడి చేసుకుంటుంది. ఏడు అక్కడ పిసిలాడు తరం కదా ఆవిడకి. అక్కడ ఒక చోట కొంచెం చీకట్లో అందరూ ఒక చోట ఉండాలి, దూరం దూరంగా ఉండకూడదు. అదే అక్కడ పెడితే అటు లోపల భార్యకి, ఇటు వెనకాల భర్తకి, పిల్లలకి ఎలా అయితే దీపం ఇదవుతుందో, శిక్ష అక్కడ పెట్టేటప్పటికీ అటు బ్రహ్మకాండకి ఇటు కర్మకాండకి కూడా బాగుంటుంది అని చెప్పి. అంటే స్త్రీలకి అంత. ఇప్పుడు ఆపస్తంభులు వారు ఉన్నారు, ఆయన మొత్తం ధర్మాలన్నీ కూడా చెప్పాడు మనందరికి. ఎప్పటివాడు 7వ శతాబ్దం వాడు చెబుతారు, 7వ శతాబ్దం 6వ శతాబ్దం వాడు అంటారు. ఆయన కూడా చెప్పినవన్నీ చెప్పేసి ఆ స్త్రీభ్య ప్రతీజయరన్న ఒక సూత్రం వదిలేడు కనిపించారు. నేను చెప్పినవన్నీ చెప్పానో, ఇంకా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే మీ ఇంట్లో ఉండే పెద్ద పెద్ద ఆడవాళ్ళు అడిగి తెలుసుకుని వాళ్ళు చెప్పినట్టు చేయండి అని చెప్పాడు. ఆడవాళ్ళకి ఎంత పెద్ద పెట్ట వేశాడు. మరి అలాంటి వాళ్ళు మేము చదవకూడదు అంటారు. అసలు ఆవిడ కాశీలో అదే అడిగాను ఆవిడ, మీకు ఏదైతే వేదం గొప్పదే అంటున్నారో ఆ వేదం చెప్పినట్టు చేయాలి కానీ. భారతదేశం గొప్పది అన్నప్పుడు, భారతదేశం గొప్ప భావన ఉన్నప్పుడు భారతదేశంలో చెప్పినట్టు చేస్తేనే భారతదేశంలో ఉన్నట్టు. అమెరికా గొప్పదని అమెరికా పెడితే అమెరికా వాడు చెప్పినట్టు, ట్రంప్ చెప్పినట్టు ఉంటేనే కుదురుతుంది, లేదా పంపించేస్తాడు తిరుగుడు. మరి ఆ భావన వేదం లేదు మీకు. నేను కాని పని చేస్తేనే గొప్పవాడనే ధోరణి చాలా తప్పదు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు నేను ఉన్నాను, వేదార్థం చదువుకున్నాను, ఈ గుళ్ళో శివాలయం ఉంది, శివాలయంలో అర్చకుడు ఏ మంత్రాలు చదువుతాడో అవన్నీ చదువుకున్నవాడినే. నేను చదువుకున్న వేదరాశిలోంచే వాడు తీసుకుంటాడు. గొప్పవాడి కదా, నేను వెళ్ళి లింగాన్ని ముట్టుకోకూడదు. నేను వెళ్ళి మహాన్య శరీర శుద్ధి చేసుకుని, ఏమిటంటే వేదార్థం చదువుకున్నవాడి శరీర శుద్ధి ఏమిటి అని అనవచ్చు. చెప్పినట్టు చేయడం అంతే. శరీర శుద్ధి మహాన్యాసం అంతా చేసుకుని అప్పుడు లోపలికి లింగాన్ని ముట్టుకోవాలి. అర్చకుడికి అది ఇవ్వడం లేదు రోజుకి. ఆగమశాస్త్రం అలా చెప్పింది. అలాగే విష్ణాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వేద విద్య ప్రేమించే రామాలయం ఉంది, మరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన వేదానికి పలుకుతాడు. నేను వెళ్ళి వెంకటేశ్వర లోపలికి వెళ్ళకూడదు. విష్ణాలయంలో లోపలికి వెళ్ళడానికి అధికారం ఎంత వేదాలు చదువుకున్నా లేదు వీడికి. నేను వైష్ణవుడిని అయితే
అది కూడా ఆ సంప్రదాయం తెలిసిన వాడైతే వాడు దాంట్లో ముద్ర పడితే నేను దిగెళ్ళకూడదు, నేను చెప్పే మంత్రాలే కదా చెబుతున్నారంటే అట్టా కుదురుతున్నారు. ఇలా విన్నంతసేపు సుఖంగా ఉంది లోకం అంతా. అది ఎప్పుడైతే కాదు నేనే గొప్పవాడిని అని ఎప్పుడైతే అనుకున్నామో అది మొత్తం అంతా నాశనం అయిపోతుంది. మన చిన్న కుటుంబం దగ్గర నుంచి ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు పూర్వం ఉంది, ఒక గ్రామానికి ఒక పెద్ద ఉండేవాడు. పూర్వం మా ఊర్లో మునసబని ఉండేవాడు. ఏమైనా సమస్య వస్తే గ్రామం అంతా పోయాడు, ఆయన చెప్పినట్టు చేయడే. భార్యాభర్తలు విడిపోవడం అనే మాట లేదు అసలు. ఏమైనా ఆస్తి తగాదాలు ఏమైనా చెప్తే ఆయన చెప్పినట్టు చేసాడు. మునసబ గారు ఇలా చెప్పారు, ఊరు పెద్ద కరణం గారు ఇలా చెప్పారు అంతే. ఇప్పుడు ఆ కట్టుబాటు ఎక్కడుంది అసలు? ఇంట్లో ఏ సమస్య వచ్చినా కరణం గారి దగ్గరికి వెళ్ళిపోవడం, వీళ్ళు అసలు కొట్టుకోవడం అనేది లేదు. ఆయన చెప్పిన వాడు శిరోధార్యంగా భావించడం. కాబట్టి వేదం చెప్పింది మన వేదం చెప్పింది విన, ప్రభుత్వం మీద వేదం చెప్పినట్టు వినాలి మనం. ఇంకా వేదం వల్ల సమాజానికి ఏమిటి అంటే మొట్టమొదట్లో చెప్పుకున్నాం మనం, చాలా గొప్పది ఇది, విశ్వాస రూపంగా వచ్చింది, సనాతనమైనది, అక్షరము ఒక స్వరము మారకుండా వచ్చింది. ఇది గొప్పది. అది దానివల్ల ఏమిటంటే ప్రపంచ శాంతి కలుగుతుంది. ఎప్పుడూ కూడా యజ్ఞయాగాదులు చేయాలని చెప్పాను నేను. వేదం చదువుకుని యజ్ఞయాగాదులు చేయాలి. చేస్తే ఆ యజ్ఞయాగాదుల ద్వారా అగ్నౌప్రాస్తాహుతి చెప్పాను కదా, ఈ ఆహుతి అక్కడికి వెడితే అక్కడి నుంచి మనకి దాంట్లో కూడా దిలీప మహారాజు గురించి, ఇంద్రుడి గురించి మనకి కాళిదాసు రఘువంశ కావ్యంలో చెప్తాడు. దుదోహగాం సయజ్ఞాయ సస్యాయ మఘవాదివం సంపద్వినిమయేన ఉభౌ దధతుర్భువనద్వయం అని చెప్తాడు ఆయన. దుదోహగాం సయజ్ఞాయ, ఇక్కడ ఆవు పాలు పిండేటి దిలీప మహారాజు యజ్ఞం కోసం. సస్యాయ మఘవాదివం, మఘ అంటే ఇంద్రుడు, జులోకాన్ని పిండేట సస్యం కోసం. భూలోకంలో సస్యం కోసం ఆయన అక్కడ మేఘాలు పిండేట, అక్కడ వాళ్ళకి ఆహుతి కోసం ఈయన ఆవు పాలు పిండేట. ఇక్కడ అంటే ఐంద్రం దధి ఐంద్రం పయ అని అమావాస్య మర్నాడు పయోహోమం దధిహోమం చేస్తారు ఇంద్రుడికి. సంపద్వినిమయేన, ఆయన దగ్గర ఉన్న మేఘాల వల్ల ఆయనకు ఉపయోగం లేదు, ఈయన దగ్గర ఇన్ని ఆవుల పాలు వల్ల ఈయనకు ఉపయోగం లేదు. ఇది ఇక్కడ పంపే సంపద్వినిమయని, ఈయన సంపదను ఆయన పంపించడా, ఆయన సంపదను ఈయన పంపించడం, రెండు లోకాలని వీళ్ళు ధరించేరు అని చెప్పి. అంచేత మనం ఎప్పుడూ కూడా వేదం చదువుకుని వేదం చెప్పిన కర్మాచరణం చేయడం ద్వారా లోకానికి సహకరించాలి బ్రాహ్మడు. ఎవడే చదవలేం కదా, అందరూ చదవగలరా అనేది మళ్ళీ అక్కడ ప్రశ్న మామూలేదు. అందుకోసం వేదంలోనే యజ్ఞం కృతుమధి తేన తేనా శ్రేష్టం భవతి అని ఒక మాట ఉంది. ఏ క్రతువు అయితే చేయవలసి ఉందో నీ మీద, ఆ క్రతువు యొక్క ప్రకరణం పండితులు ఇలా ఉదాత్తానుదాత్త శృతియుక్తంగా ఏడవేట ఉపనయనం చేసుకుని గురుముఖత అనోచ్చారణ విధానంగా, అంటే గురుముఖోచ్చారణ అనోచ్చారణ అని గురుముఖతగా వాక్యం రావాలి. పుస్తకాలు అవి లేవు మనకి. భారతదేశం గొప్పది అంటే ఇతర దేశస్తులు భారతదేశానికి గౌరవం పాడి చేయాలి, భారతదేశాన్ని నాశనం చేయాలని ముందర వాళ్ళు రీసెర్చ్ చేసేస్తారు భారతదేశం ఎందుకు గొప్పదైంది అని. గంగ పెద్దలు చెప్పేది, అనేకం చెబుతూ ఉంటారు, ఇందులో నా బుర్రలో పడింది ఇది. గంగ ఒకటి, దాంపత్య వ్యవస్థ ఒకటి, వేదాలు ఒకటి. ఈ మూడింటి వల్ల భారతదేశం తలెత్తుకు నిలబడుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి నమస్కారం చేస్తున్నాయి అని వాళ్ళు ఇతర దేశస్తులు ఏం చేశారంటే ఈ మూడు పాడి చేద్దామని ప్రయత్నం చేశారు. మొట్టమొదటి వేదాన్ని పాడి చేయాలని. వేదాన్ని పాడి చేయాలంటే పుస్తకాలు అవన్నీ తగలబెట్టేశారు. పుస్తకాలు ఇప్పుడు నేను చెప్పిన వేదాంతరాలు పుస్తకాలు నా దగ్గర ఏమన్నా ఎంతమందిని చంపుతారు వాళ్ళు? వేదాన్ని ఏమీ చేయలేదు. దాంపత్య వ్యవస్థ ఇప్పుడు 8 ఏట 9 ఏట రజస్రాపుర వివాహం జరిగేవి. ఇప్పుడు ఏదో 20 ఏళ్ళకి వస్తుంది. 20 ఏళ్ళు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర పెరిగిన అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా ఆ ఇంటికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరిస్తూ ఇంచుమించుగా 60-70 ఏళ్ళు అక్కడ హాయిగా బతుకుతుంది. అక్కడ ఎట్లా అదే అయింది? తల్లిదండ్రులు చెప్పారు, అక్కడ ఆప్యాయత పెంచుకుంటుంది. అంటే ఈ కుటుంబ వ్యవస్థ వల్ల కూడా ఈ భారతదేశం తలెత్తుకు నిలబడుతోంది. కుటుంబ వ్యవస్థను పాడి చేయాలి అనుకుని అయినా తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుని హాయిగా భర్త పిల్లలతో అత్తమామలతో కులాసాగా కాలక్షేపం చేస్తున్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా కాదు ఇక్కడ ఉండడం, నువ్వు చక్కగా వచ్చేసి నీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాను నీకు అని చెప్పి ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టడం. లేకపోతే వాడు
ఒక అనాకారైన భార్య అయినా తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా భార్య పెళ్లి చేసుకుని అమ్మాయితో కాపురం చేస్తూ సుఖంగా కాలక్షేపం చేసేవాడితో దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఏంటి నువ్వు ఒక రామచంద్రులాగా అజానుభోహుడు నువ్వు నీకు అమ్మాయి ఏంటి అసలు మీ అమ్మా నాన్న చెప్తే నువ్వు చేసుకోవడం ఏంటి అసలు బుద్ధి జానలేదా నీకని చెప్పి మంచి అమ్మాయి ఉంది నీకు చేస్తానని వాడికి ప్రలోభ పెట్టిన మా అమ్మా నాన్న చెప్పారు అంతే ఆ కుటుంబం ఆ దంపత్య వ్యవస్థను కూడా పరిచయలేదు. ఇక గంగ వాళ్ళు ఏం చేశారట దాంట్లో విషం పోసారు, కెమికల్స్ ఏవో పోసేశారు. ఆ గంగ తెచ్చుకుని ప్రయాగలో మన త్రివేణి దగ్గర తెచ్చుకుంటాం కదా అక్కడి నుంచి ఎక్కువ తీసుకెడతారని అక్కడ పోసేట వాళ్ళు పోసేడితే అప్పుడు వాళ్ళు పోసేసారు తప్పుకున్నారు పక్కకి వీడు తెచ్చుకున్నారు. అది ఏడాదైనా మళ్ళీ అలాగే ఉంది, అది ప్రవాహం, అది ఏం చేయలేపారు వాళ్ళు. అంటే ఇప్పుడు భారతదేశ వ్యవస్థ ఎంత గొప్పది పటిష్టంగా ఉంది. యజ్ఞార్థమభిప్రవృత్త వేదా. ఇప్పుడు మనకి ఆ ప్రకరణం ఇందాక మనం అగ్నోప్రాస్తావతి ఇప్పుడు యజ్ఞాలు చెప్పి యజ్ఞం కృతబుధి తేన శ్రేష్టం పోదు. ఏ ప్రకరణమైతే చెయ్యాలో ఆ ప్రకరణం చేసినట్లయితే మంత్ర అంటే ఉదాత్తానుదాత్త స్థితియుక్తంగా గురుముఖోచ్చారణ అనోచ్చారణ విధానంగా ఎవరైతే చదువుకుంటారో అందుకే ఇక్కడ చెప్పాను నేను, పుస్తకాలు చూసి చదివితే వేదం కాదు, రికార్డు చూసి చదివితే వేదం కాదు. వాడు చెప్పాలి స్వచ్ఛంగా మననాత త్రాయత అయితే మంత్ర. వీడు మామూలుగా మనకి లౌకిక ఉపాయం అని చెప్తారు, లౌకిక ఉదాహరణ. గోరింటాకు ఎంత బాగా రుబ్బితే అంత బాగా పండుతుంది, మంత్రం ఎంత అనుష్ఠానం చేస్తే అంత బాగా ఫలిస్తుంది. అందుకే మనకి అష్టవికృతులు వచ్చే వేదంలో మూలం అయ్యి పదం క్రమం జట ఘన ప్రతి అష్టవికృతులు అంటే ఇన్నిసార్లు సంగీతం చెబుతాడు దానికోసం. ఆ సంగీత సిద్ధించిన వాడి మంత్రం చెబితే ఒక విధానంగా పుస్తకం చూసేది వాడికి ఎక్కడ ఆపాలో తెలియదు. పుస్తక పాండిత్యామంటే మన వాళ్ళు చెబుతుంటారు సరదాగా దర్శ పూర్ణమాసాలు చేయించేటప్పుడు అథాతో దర్శ పూర్ణమాసం శాస్త్రాలు షట్శాస్త్రాలు చదివేసుకున్నాను నేను, పుస్తకం చూసి ఏం చేస్తాను నేను అని చెప్పి కూర్చున్నట్టు వాడు. తతో యజమాన భవనం స్నానం అని చెప్పి ఏవం పత్ని అన్నట్ట. ఏవం పత్ని అంటే ఇప్పుడు యజమానుడు క్షవరం చేయించుకుని స్నానం చేసి చేయమన్నాడు, ఏవం పత్ని అన్నాడు. ఏవం పత్ని అంటే ఈ ప్రకారంగా పత్ని కూడా, ఆ పేజీ అయిపోయింది అక్కడితో. సరే పత్ని కూడా కేశవర్జం క్షవరం ఏం చేయమన్నట్టు వీడు పక్కన పేజీ తిప్పేటప్పటికి కేశవర్జం అని ఉంది. పత్నికి భర్తతో సమానంగా స్నానం ఉంది తప్ప క్షవరం లేదు, పేజీ తిప్పితే తెలియదు వీడికి. మరి ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నట్ట పండించం బుర్రలో ఉన్నట్ట అదే యాజ్ఞికుడు ఇలాంటి వాడు యాజ్ఞికుడు ఉన్నాడు శ్రౌతున్నాడు అనుకోండి టక్కని చెప్పేస్తాడు. ఇప్పుడు మనకి మన భారతదేశంలో అందులో గోదావరి జిల్లాలో పీసపాటి వారు ఉన్నారు, రామనాథ శ్రౌతి గారు, సున్నారాయణ శ్రౌతి గారు, మహానుభావులు. వాళ్ళు ఉన్నారంటే ఎటువంటి వాళ్ళ పుస్తకాలు లేవు, వాళ్ళకి బుర్రలో పెట్టేసుకున్నారు. అటువంటి స్థితిలో అటువంటి బుద్ధిగా వేదాన్ని పెట్టుకున్న వాళ్ళ చేత ఆ ప్రకరణాలు పారాయణ చేయించుకుంటే తేన అస్య ఇష్టం భవతి. మనకి అశ్వమేధ ప్రకరణం ఉంది. అశ్వాలంభం గవాలంభం సన్యాసం పులపైతృకం అనే ఈ కలియుగంలో అశ్వమేధ యాగం లేదు. అశ్వమేధ యాగం క్షత్రియ ధర్మం, మనకు కాదు. అదే సర్వం పాప్మానం తరతి బ్రహ్మహత్యాం యోశ్వమేధేన. మొత్తం బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలన్నీ కూడా పోతుంది అశ్వమేధ యాగం. కానీ అది క్షత్రియ ధర్మం, కానీ కలియుగంలో అది నిషేధం. ఆ అశ్వమేధ ప్రకరణ అశ్వమేధాలు పారాయణ అంటారు. అవి కనుక చేసుకుంటే ఇప్పుడు మనకి దాంట్లో దశరథ మహారాజు సంతానం కలగట్లేదు, 60,000 సంవత్సరాలు అయిపోయింది. పితృదేవతలేమో దిలీప్ మహారాజు గురించి అలాగే రాశారు కలిపి. తర్వాత దశరథ మహారాజు వశిష్ఠాశ్రమానికి వెళ్ళారు. మరి దిలీపుడి గురించి మనకి వశిష్ఠాశ్రమంలో చెప్పారు. మనకి దిలీప మహారాజు సంతానం అదే నా తర్వాత తర్పణాలు చేసేవాళ్ళు కబోష్ణముపభుజ్యతే. అయా మహానుభావ అంటే ముందర మొట్టమొదట ఆశ్రమానికి వెళ్ళాడు, సంతానం కలగట్లేదని. అందరూ కులాసా ఉన్నారంటే నీవంటి మహాకర్మిష్ఠి ఇలాంటి వాడు బ్రహ్మిష్ఠి బ్రహ్మ తపశ్శాలి నాకు రక్షణగా ఉండగా నా ప్రజలందరూ సుఖంగా ఉంటారయ్యా, కానీ నాకే ఇలా ఉంది నా పరిస్థితి అనేటప్పటికీ ఆయన ఒక్కసారి ఆలోచించట. ఎలాగా క్షణమాత్రం ఋషిస్తస్థో సుప్తమేన యవహ్రద అంటే ఒక్కసారి దిలీపుడు యొక్క చరిత్ర వెనక చరిత్ర అంతా వీడి సంతానం కలక్కపోవడానికి కారణం ఏమిటని ఆలోచించేట. ఎలా ఆలోచించాడు? మనకి ఉపమా కాళిదాసస్సు కదా,
చేప ఇలా కలుబుసులా తెలుస్తుంది అలాగే సుప్తమైన యవహ్రద అలా తెలుసుకున్నట్ట మొత్తం ఆయన చరిత్రతో చెప్పేశాడు. ఇందాక మొట్టమొదటి చెప్పాం కదా, దుదోహగా రఘువంశ మహారాజుల గురించి చెబుతూ వారు ఆజన్మ శుద్ధానామని చెప్పి ఆనాకర తమర్పణ అని చెప్పాడు ఆయన. అంటే అది సర్గం దాకా రథ మార్గాలు కలిగినటువంటి వాళ్ళు అని. అంటే ఇంద్రుడికి కూడా సహకారం చేస్తారు వాళ్ళు అని పట్టుదోట్లో చెప్పాడు. తర్వాత ఈ దిలీప మహారాజుకి సంతాన ప్రతిబంధక కారణం చెబుతూ ఆయన వశిష్ఠ మహాముని చెప్పాడు, పురాశక్రముపస్థాజ తవోర్వీం ప్రతియాస్యత ఆసీత్ కల్పతరుచ్ఛాయాం ఆశ్రిత సురభిపతి. ఓ మహానుభావ దిలీప మహారాజా, నువ్వు ఒక రాజు మొట్టమొదటిలో చెప్పారు కదా రఘువంశ మహారాజులకు అందరికీ ఆనాకర తమర్పణం ఉంది కదా, లేదా నువ్వు ఒకరప్పుడు పురాశక్రముపస్థాయ శక్రుడు అంటే మనకి ఇంద్రుడు అని అర్థం. ఆయన దగ్గరికి వెళ్ళొస్తున్నా ఆయనకి ఏదో సహాయం చేసి ఆయన ఎందుకు వస్తున్నాడు ఇంటికి? అమజ ధర్మలోప భయాత్రాజ్ఞం ఋతుస్నాతాం మనస్మరన్న. సంతాన కాముడు రజస్వలైన 5వ రోజు నుంచి, భార్య రజస్వలైన 5వ రోజు నుంచి 16వ రోజు వరకు ఇంటి పెట్టునే ఉండాలి వాళ్ళు. అది శాస్త్రం. ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు వాళ్ళు, మన శాస్త్రం ఎప్పుడో చెప్తుంది. ఈయన అక్కడ శక్రుడికి ఇంద్రుడికి సహాయం చేసి వెళ్ళేటప్పటికీ రాణి గారికి రజస్వల స్థానం అయిందని కబురు వచ్చింది. ధర్మలోప భయాత్ అంటే ఇంటికి రాకపోతే ఆయనకి సంతానం మీద శారీరకమైనటువంటి వాంఛలు కాదు, మనకి దాంట్లోనే త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాజే గృహమేధన రఘువంశ మహారాజు గురించి చెప్తాడు. వాళ్ళు డబ్బు సంపాదించేది త్యాగం కోసమే. సత్యాలు తక్కువ మాట్లాడతారు, వాళ్ళ అహంకారం కాదుట. ఎక్కువ మాట్లాడితే అసత్యాలు మాట్లాడవలసి వస్తుందని తక్కువ మాట్లాడేవారు. యశసే విజిగీషూణ యుద్ధం చేసేది విజయం కోసమే, రాజ్యాలని కావాలి కాదు. రఘువంశ మహారాజులు ఎక్కడికి వెళ్ళా విజయవంతులు, విజయులే అని అనుకోవడం కోసం, కీర్తి ప్రతిష్టల కోసం. ప్రజాజే గృహమేత్ర వాడు పెళ్లి చేసుకునేది సాంసారిక శారీరక కామ్యాల కోసం కాదు, ప్రజా అంటే సత్సంతానం కోసం. ఇప్పుడు ఆయన కబురు వెళ్ళింది, అమ్మవారి రాణి గారి రజస్వలా స్థానం అయిందండి, వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఆసీత్ కల్పతరుచ్ఛాయాం కల్పవృక్షం కింద ఆశ్రిత సురభిపతి కామధేను పడుకుంది. కానీ ధర్మలోప భయాత్ రాజ్ఞీం ఋతుస్నాతాం అనుస్మరన్న. నువ్వేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళకపోతే, రాత్రి లోపల వెళ్ళకపోతే ధర్మలోపం అవుతుంది అని ఆ రాణి గారినే మనస్సులో ధ్యానం చేస్తూ వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతే ఏం చేశావు నువ్వు? ప్రదక్షిణ క్రియారహాయాం తస్యాంతం సాధునాచర. ఆవిడకి బావులుగా మనకి ఆవిడ కల్పించేటప్పుడే కామధేనుకు నమస్కారం చేసి ప్రదక్షిణ చేయాలి కదా. నువ్వు ధర్మలోపం అవుతుందనే భయంతో విడిపోయావు. ఆవిడికి నా ప్రదక్షిణ క్రియార్హాయాం తస్యాంతం సాధు నా ఆచర చేయలేదు నువ్వు. అవజానాసిమాం యస్మాత్ అతస్తేన భవిష్యతి. ఆవిడ ఆ కామధేనుడికి శాపం పెట్టింది, నన్ను అవజానాసి, ఏ కారణంతో అయితే నన్ను అవమానం చేసేవో, నాకు నమస్కారం చేయకుండా ఆవిడ అతహతే న భవిష్యతి. ప్రజా సంపత్తి కోసం పెడుతున్నాడు కదా, అది నీకు రాదని. మత్ప్రసూతి మనారాధ్య ప్రజేతిత్వాం శశాపస. కాలాంతరంలో నీకు గురువులు చెబితే అప్పుడు నా కూతురైన నందిని ధేనువు సేవ చేస్తే అప్పుడు సంతానం కలుగుతుందని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ సందేహం మళ్ళీ, ఏమంటే ఆ తల్లా కామధేనువు నాకు శాపం పెడుతుంది, నాకు వినిపించాలి కదా, ఎందుకు వినిపించలేదు, నేను మర్చిపోయి వచ్చేసాను, నాకు వినిపించాలి కదా అంటే అప్పుడు దానికి మళ్ళీ ఉపమా నద సశాపో నత్వజారాజన్ నచ సారథిన ఆశ్రుత నదత్యాకాశ గంగాజా స్రోతశుద్ధామ దిగ్గజే. ఓ రాజా, వశిష్ఠ మహాముని చూస్తున్నాడు, ఆ శాపం నీకు వినపడలేదు, నీ సారథికి వినపడలేదు. కారణం మధ్యలో ఆకాశగంగా ఉంది, అక్కడ మదించినటువంటి ఏనుగులు ఘేంకారాలు చేస్తూ స్నానం చేస్తున్నాయి. ఆ ధ్వనిలో ఆ కామధేనువు పెట్టిన శాపం నీకు వినిపించలేదు. ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారంగా మత్ప్రసూతి మనారాధ్య, ఆవిడ కూతురు ఇక్కడ నందిని ధేనువు ఇక్కడ ఉంది చేయమని చెప్పి. అలాగే దశరథ మహారాజుకు కూడా సంతానం ఆలస్యం అయితే వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే విన్నాడు, నాతో అంతమైపోతుందా అన్నాడు. అనేటప్పటికీ నువ్వు వేటకు వెళ్ళిరా అన్నాడు. దేవుడేమో సంతానం కలగట్లేదంటే వేటకు రాజధర్మం వెళ్ళమన్నాడు. అంటే ఇక్కడ మనకి వేదం అంటే వేదం యొక్క సమాజానికి ఉపకారం అంటే చెబుతున్నాను. ఇక్కడ ఈ కథా భాగం అందరూ తెలుసుకోవాలి.
ఉదాత్తానుదాత్తావృత్తంగా గురుముఖోచ్చారణ అనుచ్చారణ విధానంగా సుశిక్షితంగా ఏడవేడు ఉపనయనం చేసుకుని అనుష్ఠానపూర్వకంగా వేదాధ్యయనం చేసిన వాడి యొక్క మంత్రశక్తి ఎలా ఉంటుందో ఈ ఉదాహరణ తెలుస్తుంది. వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, వేటాడుతున్నాడు. ఓ బాణం వెళ్ళి గురి తప్పి ఓ మునివారుడి వాడు కాస్త హరి అన్నాడు. ఆ ఒక వృద్ధ అంధ దంపతుల యొక్క కుమారుడు ఆయన. తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టాడు. ఇలా ఏంటంటే నేను ఫలానా వాడిని ఇలా రాజధర్మంగా వచ్చాను, పొరపాటులా మాకు పుత్రవియోగం కల్పించావు కాబట్టి నువ్వు కూడా పుత్రవియోగంతో మరణింతువుగా కాని శాపం పెట్టాడు వాడు. అంటే బ్రహ్మ తపస్యాలే. దేవుడు వచ్చేసాడు. అయిపోయింది నాడు అశ్వమేధయాగం ప్రారంభించన్నాడు. నాకే అర్థం కావట్లేదు గురువుగారు, అసలు నాకు మీరు చెప్పింది సంతానం కలగట్లేదు, మీ దగ్గరికి రావడం ఏంటి, నన్ను అరణ్యానికి వేటకి పంపించడం ఏంటి, ఆ పిల్లవాడు పోవడం ఏమిటి, ఆ తల్లిదండ్రులు పుత్రవియోగంతో పోతాడు, నా పుత్రులే లేకపోతే పుత్రవియోగం. కంగారు పడకు, నీ జాతకంలో నీకు అసలు సంతానం లేదు. అటువంటి తపశ్శాలి అనుష్ఠానపరుడు చేత పుత్రవియోగంతో నువ్వు మరణిస్తే, పుత్రవియోగం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. పుత్రుడికి దూరమై మరణించడం, పుత్రుడు దూరం అయిపోవడం, దివంగతుడు ఇవ్వడం, రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు సంతానమే లేదు. ఇప్పుడు వాడి వాక్యం ఆ తపిష్ఠుడైన మంచి బ్రహ్మ తపశ్శాలైన ఆయన వాక్యం నిజమవుతుంది. నీకు సంతానం కలిగితే కదా పుత్రవియోగం అనేది. పుత్రవియోగమా పుత్రుడి దగ్గర ఉండడం అనేది నీ జాతకంలో లేదు. ఆ వాక్యం ప్రమాణంగా నువ్వు ఇప్పుడు సంతానవంతుడు అవుతావు. నాకు అశ్వమేధయాగం రాదు. సర్వం పాపానం తరతే, చేసిన పెద్దలు చేసిన పాపాలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చినవన్నీ కూడా పోయి తర్వాత పుత్రకామేశ్వరుడు సహాయంగా పరమాత్మే శ్రీరామచంద్రుడిగా పుట్టాడు. అంటే అశ్వమేధయాగం ఒక గొప్పది అన్నమాట. అటువంటిది క్షత్రియ ధర్మం. ఆ అశ్వమేధాలు కనుక పారాయణ చేయించుకున్నట్లయితే వీడికి అంటే ఒక దాన్ని వినడం వల్ల ఏమిటి అంటే మనకేం చెబుతారు మనకి మొట్టమొదట్లో మీరు చెప్పారు. ఏమిటి చెప్పారు? వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా జపేత్. వేదమేవ సదా జపేత్ అని ఎందుకు చెప్పారు? వేదం విన్నంతసేపు మనకి వేరే ఆలోచనలు రావు. అసలు మీరు ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ముఖంగా, మీ ద్వారా ఎవరిదైనా చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఎవరితో, మీకు జటిలమైన సమస్యలు అంటే మీకు ఉన్న అర్హతలకి కావలసిన పని అది అవ్వట్లేదు. అది ఏమన్నా ఉంటే చెప్పండి, నేను చెప్పిన ప్రకారం చేయండి, మీరు నాకు రూపాయి ఒక్కలేదు. నేను ఎవరి చేత చెప్పిస్తానో వారి చేత చేయించుకోండి. ఇందులో చూస్తాను. నియమం పాటించాలి కదా. ఒక డాక్టర్ ఇచ్చినటువంటి మాత్ర కొన్ని వేసుకోమంటాడైనా, అన్నం తినకుండా కొన్ని వేసుకోమంటాడు, అన్నం తిన్నాక గంట తర్వాత ఒకటి వేసుకోమంటాడు. రాత్రి పూట ఏమంటే రాత్రి పగలకి తేడా ఏమిటండి? పొద్దునే వేసుకుంటాను, రాత్రి మందే పగల మందే, నా డబ్బు పెట్టి కొనుక్కున్నాను నేను మాత్ర అంటే కుదురుతుందా? అది మరి వేదం దగ్గర ఎందుకు మాట్లాడరు? మరి వీళ్ళు ఆ డాక్టర్ చెప్పిన నియమాలు పాటిస్తారు, వేదం చెప్పిన నియమాలు ఎందుకు పాటిస్తారు? బ్రూఫిన్ ఉంది, కొంతమంది వేసుకోకూడదు. హార్ట్ పేషెంట్ వాళ్ళు కొన్ని మాత్రలు వేసుకోకూడదు, షుగర్ పేషెంట్ వాళ్ళు కొన్ని మాత్రలు వేసుకోకూడదు, ఆరోగ్యంగా ఉన్నవాడు కొన్ని మాత్రలు వేసుకోకూడదు. అలాగే వేదం కూడా ఫలానా వాడు చదువుకోండి, ఫలానా వాడు చదువుకోవద్దని చెప్పింది. నువ్వు తరించే ఉపాయం చెప్పింది కదా నీకు. మరి ఎక్కడైనా ప్రశ్నలు ఇవన్నీ కూడా రోడ్డుపై పెడతారు, రెగ్యులర్ సిగ్నల్ దాటకూడదు, అది పాటిస్తున్నాంగా. పాటించే మనం ఎవరు చూడట్లేదు కదా అని వెళ్ళిపోతే మనకి సెల్కి మెసేజ్ వచ్చేస్తాం. డాక్టర్ చెప్పినటువంటి పాటిస్తున్నాం. డాక్టర్ చెప్పిన కఠోర పథ్యాలు చేస్తూ కూడా మాత్ర పనిచేయకపోతే అయ్యో నా దురదృష్టం అనుకుంటాం తప్ప డాక్టర్ని నిందించాలి. ఈ వేదం చెప్పినటువంటి ధర్మాన్ని నియమాలు పరిపాలించకుండా ఇష్టం వచ్చినట్టు వేద వినియోగం చేసేసి నాకు వేదం ఏమి ఉపయోగించలేదంటే ఎట్లా కుదురుతున్నారు? జన ఒక పద్ధతి ప్రకారం ఏ పనైనా సరే, సంగీతం ఉంది, సంగీతం ఆ సంగీత నియమాలు సప్తస్వరాలు ఎట్లా ఉన్నాయో అట్లా చెప్పాలి. సంగీతం చెప్పిన నా ఇష్టం చెప్పి ఆగమంటే ఎలా కుదురుతుంది వ్యవహారం? అదే ఆ పద్ధతి తెలుసుకున్నవాడు చెబితే ఉండే ఆనందం ఇష్టం వచ్చిన మన సినిమాలో చూపిస్తూ ఉంటాం కదా. ఏదో ఒక విద్య కానీ ఏదైనా సరే ఒక నియమపూర్వకంగా ఉండాలి. ఎప్పుడు కూడా నియమపూర్వకంగా ఉన్నందువల్ల మనకి ఫలాలు వస్తాయి. రాకపోతే చెప్పండి, నాదే వేదం బ్రాహ్మణే చదవాలనే మాట తప్పు. స్త్రీ చదవకూడదా? ప్రవేశించు మొత్తం మీకు
వేదం చదవకుండానే వేదంలో ఉండే నియమాలన్నీ తెలుగులో వస్తున్నాయి. మీకు చదవండి అవన్నీ కూడా. ఎంత జాగ్రత్తగా చెప్పిందంటే మన మంత్ర కాండని జాగ్రత్తగా కొన్ని ఉపదేశ మంత్రాలు ఉన్నాయి. మా మాతామహుడు 250 గారు గౌరీ పంచాక్షరి ఉంది, ఆడవాళ్ళు చూసుకునేది. పెళ్ళయ్యాక మా తాతగారు వచ్చి మా నాన్నగారికి ఉపదేశం చేయించి, మా నాన్నగారి చేత దాన్ని పురస్కరణ చేయించి మా అమ్మగారికి ఉపదేశం చేయించి, పెళ్ళి అవ్వకపోతే తండ్రి చేయొచ్చు, పెళ్ళి అయితే భర్త చేయాలి, మూడో వాడు చేయకూడదు. ఇష్టవచ్చుడు చేసేస్తున్నారు ఇప్పుడు అని యూట్యూబ్లో పెట్టేసి నేను చెప్పేస్తాను అంటారు. అది ఎలా ఫలిస్తుంది చెప్పండి. అంటే మనలో మనకే ఇతర మతాల వల్ల వచ్చేటటువంటి విప్రతిపత్తి కంటే మనలో మన హిందూ మతంలో వచ్చే అనైక్యత వల్లే మన హిందూ మతంలో అలజడి వస్తుంది. కాబట్టి హిందూ మత సోదరులందరూ కూడా మన పద్ధతి ప్రకారం మనకి ఏ నియమాలు అయితే చెప్పబడ్డాయో ఆ నియమ పరిపాలన చేస్తూ మనం సుఖంగా ఉంటూ దేశాన్ని సుఖంగా అట్టే పెట్టాలని నా కోరిక. విలువైనటువంటి మాటలు చెప్పారు గురుగారు. ఒక చిన్నది, వేదంలో మనకి సంస్కృతం అనేటువంటిది అన్నిటికీ మూలమైనటువంటి భాష, అమృత భాష. ఈ వేదంలో ఉన్నటువంటి సంస్కృత భాషకి లౌకికంగా కొంతమంది ఈ సంస్కృత భారతి ద్వారా కానీ లేదంటే మిగిలినటువంటి వాటి ద్వారా కానీ సంస్కృతాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వేదంలో ఉన్నటువంటి సంస్కృతానికి అలాగే మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి సంస్కృతానికి ఉన్నటువంటి చిన్న తేడా ఏమిటి? అలాగే మనకి షట్ల దశలకారాల్లో లుట్ వేదే మనకి దశలకారాలు చెబుతూ ఒక లకారం వేదంలో మాత్రమే ఉపయోగించబడుతుంది, మిగిలిన లకారాలకన్నిటికీ కూడా అది ఉపయోగపడుతుంది అని మనకి సూత్రం కూడా చెప్పారు. భూతేయ లింగస్తద విద్యా శిశోస్తు లింగ్లోటౌ లుట్ రుట్ లుంగుచ భవిష్యతి. ఇది ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ ధాతు అక్కడ వేదంలో అది ఎక్కడ వినియోగం జరుగుతుంది, దాని రూపం ఏమిటి, అలాగే లౌకిక సంస్కృతానికి వేదంలో ఉన్నటువంటి సంస్కృతానికి మధ్య ఉన్నటువంటి ఆ భేదం ఏమిటి గురుగారు? అగ్నిష్టదృశ్యమాపృణాతి విద్వాన్ ఏభిర్దేవాగమో ఋతుభి కల్పయాతి. కల్పయతి అని చెప్పాలి మన లౌకిక సంస్కృత ప్రకారం. కల్పయాతి అని ఉంది వేదంలో. కల్పయాతి అంటే కుదరదు అక్కడ వ్యవహారం. కల్పయతి సదుపాయాన్ని కల్పయతి, వాళ్ళు చేస్తారు సదుపాయాలు. కల్పయాతి అనే అదే అర్థం. వేదంలో అలా పలకాలి. భవాతి భవతి సహ భవతి, వాడు ఉన్నాడు, సహ భవతి అంటుంది వేదం. సంవత్సరేణం కర్మఫలం. ఇప్పుడు భద్రంకరణ భేదంగా చెప్పుకున్నాం మనం. కర్ణై అని ఉండాలి. అవును. ఇంకా చెప్పుకుంటే 2 చెవులే కదా ఉండే, కర్ణాభ్యాం ఉండాలి. అక్షభి అక్షీభ్యాం, మనకి అక్షీభ్యాం తేనాసికాభ్యాం అనే మనకి మంత్ర ఏకాగ్నికాలంలో ఉంటుంది. అక్కడ ద్వివచనమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వయం అనే బహువచనం ఉంది కాబట్టి భద్రంకరణే శృణుయామ అక్కడ బహువచనం పెట్టాడు కాబట్టి మేమందరం కూడా మంచి చెవులతో ఉన్నప్పుడు బహువచనం పెట్టడంలో దోషం లేదు. ఇప్పుడు కర్ణేభి అంటారా కర్ణయ్య అంటారా మీరు? లౌకిక అదనమాట. అది తేడా. దీంట్లో కొద్దిగా ఆంగ్ల సంబంధమైనటువంటి పదాలు కొన్ని కలుస్తాయి లౌకిక సంస్కృతం. అలా చెబితే కానీ కుదరదు. వేదం అంటే వేదమేది. డాక్టర్ చదువుకున్న ప్రతి వాళ్ళు రాసిన ప్రిస్క్రిప్షన్ బాగుంటుంది కానీ మామూలు వాళ్ళకి ఆ ఇంగ్లీష్ అర్థం కాదు. ఇంగ్లీష్ వచ్చినప్పటికీ ఇది కూడా అంతే. అగ్నేనయ సుపథ రాజే అస్మాన్ మంత్రం. సుపథ హే అగ్నే సుపథ నయ, మంచి మార్గంతో నన్ను చేర్చు అని ఉంది. అది మామూలుగా లౌకికలు ఎలాగో చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు మీరున్నారు హే రామ మాం నయ సుమార్గే నయ అని చెప్తాం కదా. అక్కడ సుపథ అనే చెప్పాలి, వేదం ద్వారా చెప్పాడు. అందుకే మీరు లౌకికంగా నన్ను ప్రార్థించిన దానికంటే వేద మంత్రాలతో పరమాత్మను ప్రార్థించిన దానికే ఫలం ఎక్కువ. సంస్కృతం ద్వారానే మొత్తం అంతా వచ్చేస్తుంది అనుకుంటే ఇది ఎవరు చెయ్యాలి? ఇది వేదాధికారం లేని వాళ్ళు, వేదం లేని వాళ్ళు చెయ్యాలి. అధికారం ఉన్నవాడు ఒకలాగా, అధికారం లేనివాడు ఒకేలాగా చేయకూడదు. ఇప్పుడు మనకి వంకాయ కూర చేయడం వచ్చిన వాళ్ళు వంకాయ కూర చెయ్యాలి, రాని వాళ్ళు రానట్టుగా అరటిగా ఇవిడే చెయ్యాలి. అదే వంట ఇదే వంట, అవునా కదా? ఎందుకంటే ఎవరు చేసే పని వాడు చెయ్యాలి. పరమాత్మను అర్చించే విధానంలో
మనకి దీంట్లో వీటిలో ఉపహోమ ప్రకరణం అనే జుష్ట ప్రాణరక్షత అని 2 పన్నాలు ఉన్నాయి దాంట్లో. దాంట్లో మహావిష్ణువు గురించి చెబుతారు. ఏం చెబుతారు అక్కడ? సుమజ్జానజే విష్ణవే దదాశతి సుమజ్జానజే విష్ణవే దదాశతి యో జాతమస్య మహతో మహిబ్రవాతు అని చెప్పాడు. ఈ ఎవడైతే రామాది అవతార విశేషాలు చక్కగా శ్లోక రూపంలో పాడతాడో, అందరికీ వివరించి చెబుతూ ఉంటాడో, ఎవరైతే యహ విష్ణవే దదాశతి, యజ్ఞోవే విష్ణువు కదా, వేదం చెప్పిన ప్రకారంగా యజ్ఞయాగాదులు చేస్తాడో ఉభయ విధమైనటువంటి పురుషుడు అన్ని ఫలాలు పొందుతాడు అని చెబుతాడు. ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథలో చెప్తారు కదా, సత్యనారాయణం చేసిన వాడికి, కథ విన్నవాడికి, అక్షతలు స్వీకరించిన వాడికి, ప్రసాదం స్వీకరించిన వాడికి ఒకటే ఫలం ఉంటే కుదురుతుందా? అదే అలాంటప్పుడు అందే ప్రసాదాలు కావాల్సి మనం అంటే అక్కడ శక్తి విషయంగా ఆలోచించాలి. వీడికి వ్రతం చేయడానికి శక్తి ఉన్నప్పుడు వీడు వ్రతం చెయ్యాలి. ప్రసాదం మాత్రమే తినే శక్తి ఉన్నవాడు ప్రసాదమే తినాలి. అక్షతలు మాత్రమే వేసుకునే శక్తి ఉన్నవాడు ఆ టైం ఉన్నవాడు అదే చెయ్యాలి. వాడు అలా చేసాడు కాబట్టి నేను అలా చేస్తాను వీడు అనకూడదు. వీడు వ్రతం చేస్తున్నారు కదా, నీ కూడా తాపత్రపడాలి, వీడు శక్తి మనతిక్కండే యథాశక్తి. లేదా సంస్కృతం, లౌకిక సంస్కృతం మాట్లాడగలిగిన వాడు దాంతో ప్రార్థించాలి. వేదమంత్రం చెప్పగలిగిన వాడు వేదమంత్రం చెప్పాలి. వాడు హాయిగా ఉన్నాడు కదా, హాయిగా చెప్పేస్తున్నాడు, శబ్దాలు చెప్పేస్తున్నాడు, నేను కూడా అలా చెప్తానంటే వీడికి చల్లదు. ఘన చెప్పేస్తున్నాడు, నేను మహానుభావుడు, నేను కూడా పుస్తకం చూసి చెప్పేస్తానంటే ఆయన కుదరదు. అంత తేడా ఉంటుంది రెండింటికి. ఒకటి గురువు గారు, వేదంలో న కర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు, కర్మల వల్ల వేద జ్ఞానము న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు, కేవలం త్యాగం వల్లే అమృతత్వమానం వస్తుంది అని ఒక చోట చెప్పబడింది. ఉదితే జుహోతి అనుదితే జుహోతి ఇక్కడ చెయ్యండి అని ఒక చోట చెప్పబడింది. అంటే వేదానికి ఏమన్నా పునరుక్తి దోషము కానీ అనృత దోషము అంటే ఏమిటి? ఉదయం సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి చెయ్యండి అని చెప్పబడి. అక్కడ ఏమిటంటే అర్థం, మనిషిని ప్రవర్తింప చేయడం లక్ష్యం వేదానికి. స్కూల్కి టైంకి వెళ్ళాలి, 9ంటికి వెళ్ళాలి, కనీసం 10ంటికైనా వెళ్ళు. ఈ గంట జ్ఞానం నీకు క్లాసు పోయినా తర్వాత క్లాసులన్నీ కూడా వస్తాయి కానీ అది చెప్పడం అక్కడ. నకర్మణాన ప్రజయ అక్కడ అది వేదాంతంలో చెప్పబడింది. అది వేదాంతం ఏమిటంటే దాని యొక్క స్థూలంగా ఒక ముఖ్యమైన, మన లోపలికి వెళ్లకుండా ముఖ్యమైన భావే విరక్తి అభావే విరక్తి 2 ఉన్నాయి కదా. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని చెప్తూ ఉంటారు పెద్దలు. వాడు బంధువుని తీసుకెళ్లి వాడు శ్మశానంలో దహనం చేసేస్తుంటే రేపు పొద్దున మా పని ఇక్కడ అంతే కదా, ఉంది ఇక్కడ ఇన్ని వేషాలు వేసాడు, బడిది కూతురాడు అనుకుంటాడు వాడు, ఇవన్నీ కూడా అనుకుంటాడు. అడుగు వేస్తాడు వెనక్కి, ఆయా రామా నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తాడు అడుగుతాడు. 2 నిమిషాలు కూడా ఉండదు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. ఈవిడ అష్ట కష్టాలు పడుతుంది ప్రసవ వేద, ఇక మళ్ళీ నేను ఏ కాన్పు చేసుకోకూడదు నేను అనుకుంటుంది ఆవిడ. ఆ పిల్లవాడు కొంత పెరిగేటప్పటికి మళ్ళీ మామూలు అయిపోతుంది. భావే విరక్తి అభావే విరక్తి అని కర్మణాన ప్రజయ అంటే అర్థం ఏంటంటే వీళ్ళ వదిలిపెట్టేస్తే కాదయ్యా, భావే విరక్తి కావాలి. పంచదార ఉంది ఎదుర్కొంటా, షుగర్ వల్ల తిరగపోవడం కాదు. నీకు షుగర్ లేదు, పంచదార తింటే ఏమీ అవ్వదు, అయినా దాని ఎందు తూష్ణింభావం ఉండాలి. అప్పుడు వాడికి అమృతత్వం వస్తుంది. వాడికి లేకపోతే ఎలా వస్తుంది? వాడికి డబ్బు ఉండగా దాని మీద మోహం కలగకూడదు. అంటే ఏ సుఖమైనా సరే భావే విరక్తి. అది ఉండగా ఫ్యాన్ ఉండగా ఫ్యాన్ వేసుకోకూడదు, ఏసీ ఉండగా ఏసీ వేసుకోకూడదు. గొప్పతనం కోసం కాదు, దాని మీద వాంఛ ఉండకూడదు వాడికి. ఇప్పుడు వీళ్ళ వదిలిపెట్టేసి అడవులే వీళ్ళ సన్యాసం తీసేసుకున్నానంటే దానివల్ల రాదయ్యా నీకు. భావే విరక్తి రావాలి. మానసికంగా శారీరకంగా దాని మీద అసలు ఇచ్చ అనేది ఉండకూడదు. అప్పుడు వస్తుంది. ఈ ఉదితే జుహోతి అనుదితే జుహోతి అన్నదానికి కూడా ఒక రకంగా అర్థం చెప్పుకుంటే 2 ఉన్నాయి మనకి లోకంలో. ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది, సూర్యోదయం కాకుండా లేచాడు వాడు. అనుదితే జుహోతి ఎక్కడికో వెళ్ళాలి అర్జెంటుగా, ఆ వాక్యం ప్రమాణం తీసుకుని గృహోత్రం చేస్తాడు. వాడు ఖాళీగా ఉంటాడు, ఉదితే జుహోతి సూర్యుడు వచ్చాక చేస్తాడు. లేదా అక్కడ దాన్ని వివాదంగా మనం ఆలోచించకూడదు. ఎలాగోలా వాడిని ప్రవర్తింప చేయాలి.
ఇది ఉదాహరణ చెప్పాం కదా, 9ంటికి 10ంటికి వెళ్ళి 12 పోయిన మధ్యాహ్నం క్లాసుకునే వెళ్ళి. ఇప్పుడు మన ఇళ్లలో కూడా పిల్లలు ఒక పూట అయినా ఇంట్లో పక్షం ఉంటే మధ్యాహ్నం పంపిస్తా ఉంటాం. మధ్యాహ్నం కూడా వెళ్ళొచ్చా, పొద్దునే వెళ్ళాలా, పొద్దునే లెక్కలేదా, ఈ మాటలు వేయకూడదు. ఆపత్కాల ధర్మాలు వేరు. అమ్మా వేయండి. ఇప్పుడు ఆన్లైన్ లో పితృ పూజలు చేసేస్తాము, పితృ కార్యాలు చేస్తాము అంటున్నారు. ఆడవాళ్ళ ఆన్లైన్ లో సప్త పితృబలంట ఇలా అన్ని చేస్తున్నారు. ఇలా పితృ కార్యాలు అవి ఆన్లైన్ లో చేయించుకోవచ్చు. నేను ఎదురుకుండా ఉంటే వేదం చెప్తే మీకు ఏ శ్రద్ధ ఉంటుంది, నేను దీంట్లో టేప్ పంపిస్తే మీకు ఏ శ్రద్ధ ఉంటుంది. కానీ గతికం ఇందాక అన్నా కదా, 8ంటికి స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళకపోయి 12ంటికైనా పెడతాడు. వాడికి రోజు క్లాసుల్లో సగం క్లాసే వస్తుంది వాడికి. ఇప్పుడు దీంట్లో కూడా ఫలం పూర్తిగా రాదు, ఏమీ అనుమానం లేదు. చాలామంది చేస్తున్నారు కదండి, 2 సెకండ్లు అందరూ దాటేశారు కదా, మనం కూడా దాటేస్తే. నాకు హైదరాబాద్లో కోఠీలో ఏదో బట్టలు కొనుక్కున్నారు, వెళ్ళారు. అక్కడ నో పార్కింగ్ ఉంది, బళ్ళని పెట్టారు కదా, పెట్టేసాడు. 2 నిమిషాలే కదా, వచ్చేటప్పుడు 150 రూపాయలు చలానా రాశాడు. నేను అన్నాను అతను, అందరూ పెట్టారు కదా, గురువుగారు మిమ్మల్ని ఇందాక మీరు రావడం లోపలికి వెళ్ళడం చూశాను, నేను ఏదో చూసుకోలేదంటారేమో వదిలేద్దాం అనుకున్నాను. వాళ్ళందరి పెట్టారు కాబట్టి పెట్టాను అన్నారు మీరు, వాళ్ళందరికీ చలానాలు కట్టాను, అక్కడ చూసుకోండి మీరు కట్టాలి. అంటే వాళ్ళని చూసి అక్రమ మార్గంలో పెడితే అవన్నీ కూడా ఫలాలు అనుభవించాలి. మీరు నాకు ఆన్లైన్లో డబ్బు పంపించినా ఎదురుకుండా నాకు ఇచ్చినటువంటి ఫలం మీకు రాదు, ఏమీ అనలేదు. అయితే అసలు లేకపోవడం కంటే కొద్దిగా నయం కదా. అయితే దీనివల్ల ఏమైపోతుందంటే దుర్వినియోగం అయిపోతుంది. ఏమైపోతుందంటే ఆన్లైన్ వ్యవస్థ వచ్చాక అది పద్ధతి అంతా దుర్వినియోగం అయిపోతుంది, పక్కదారి పెట్టేస్తాం. డబ్బులు పంపించేది గొప్పనామాలతో చేసేయండి. ఏం చేస్తున్నాడు వీడు? పితృకార్యానికి మనకు ఒక్కడే ఉదాహరణ అండి. మన పిల్లల్ని మనం ఎంత కష్టపడి పెంచుతున్నామో మనకు అనుభవంలో ఉంది. మనల్ని కూడా మన తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారని మనకి భావం. వాళ్ళు ఇంచుమించుగా మనకి ఊహొచ్చేదాకా 10 ఏళ్ల పాటు, 10 ఏళ్ళేటి, 20 ఏళ్ళు, 30 ఏళ్ళేటి భార్య వచ్చినా సరే ఇలా జాగ్రత్తగా తింటున్నావా, సరిగ్గా పెడుతుందని యోగక్షేమాలు ఆలోచిస్తుంటారు కదా. మరి వాళ్ళు సంవత్సరానికి ఓసారి మనకి పుష్కరాల్లో 2017 పుష్కరాలప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు. ఏమంటే మా మామగారికి పుష్కర శ్రాద్ధం పెట్టించేసిన మా వారి చేత, 4 రోజుల్లో అబ్బీకం వస్తుంది, పెట్టక్కర్లేదు కదా అని అడిగింది ఆవిడ. మంచి ప్రశ్న చేశారని చాలా సంతోషం అని. మీ వారు ఏం చేస్తున్నారమ్మా అన్న. ఏదో దీంట్లో పనిచేస్తున్నారు. మీ వారికి సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇంక్రిమెంట్ బోనస్ ఏదో వస్తుంది కదా, అది వస్తూ ఉంటుందా? ఆ బోనస్ ఇస్తారండి. ఆ బోనస్ వచ్చినప్పుడు ఈ జీతం వదిలేస్తారా మీరు అని అడిగారు. అది ఎలా కుదురుతుందండి? ఇది కూడా అంతేనమ్మా, పైనున్న మన వాళ్ళకి భవిష్యత్తులో మనకి ఆర్థికం అనేది నెల జీతం రండి. ఈ పుష్కరాలు, గ్రహణము, విశేషమైన పర్వదినాలు, కుంభమేళాలు ఇవన్నీ కూడా బోనస్లు అండి. నువ్వు ఆ పుష్కరాల్లో నీకు ఆ బోనస్ వచ్చినప్పుడు ఆర్థిక నెల జీతం వదిలేసేటటువంటి మనస్థితి నీకుంటే పుష్కర శ్రాద్ధం పెట్టాక ఆర్థికం వదిలేసేయాలి. అయ్యో అబ్బాయి నాకు ఎలా ఎవరో చెప్పలేదండి నాకు అని ఆవిడ 4 రోజులు ఆర్థికం పెట్టే ఫోటో కూడా పంపించింది. ఆవిడ ఎవరో తెలియదు, ఆ ఫోన్ నెంబర్ కూడా తీసేశారు. అంటే మన బుద్ధిని బట్టి ఉంటుంది వ్యవహారం. వాళ్ళకి కాస్త చేయలేమండి. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మనం సంవత్సరానికి ఒక్కసారి. వాళ్ళు 24 గంటలు మనకి సేవ చేశారు తల్లిదండ్రులు. సంవత్సరానికి ఒక్కసారి చేయలేమండి. ఏమి చెయ్యి ఈ సాధనాలు వచ్చేసి మన వాళ్ళల్లో కూడా ఇలా చేసేయండి, నేను చూసుకుంటాను, నేను మీరు డబ్బు పంపించేయండి. అందరూ చేయట్లేదు, బలవంతం. కొంతమంది ఇలాంటి వాళ్ళు బలవంతం చాలా ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రీయంగా ఇక్కడికి వచ్చి పెట్టడానికి ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సాధ్యం కాకపోతే కొన్ని వాళ్ళని చూసి కొంతమంది వస్తారండి, ఆ ఫ్లైట్ ఖర్చులు అవన్నీ నాకు ఇచ్చేయండి, నేను శుభ్రంగా పెట్టిస్తాను, అక్కడ దాకా ఫలితాలు వెళ్ళిపోతాయని ఇలా మాటలు చెప్పిస్తున్నారు. అయితే అసలు పెట్టకపోవడం కూడా కొద్దిగా ఏం కదా అనుకోవాలి తప్ప దానివల్ల పరిపూర్ణమైన ఫలం అయితే రాదు, నిర్ద్వందంగా చెప్తా. ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ, గుమ్మంలోకి వచ్చి ఎవరండి బాగున్నారా అని అడగడానికి ఫోన్లో బాగున్నారా అనేది తేడా ఉంటుందా ఉంటుందా? ఇప్పుడు మనం ఎలా కూర్చుంటాం, ఫోన్ చేస్తారు, ఎంత నేనే చేస్తాను, అమ్మ బాగున్నాడు, ఇలాగే కూర్చుంటే కాలు కూడా తీయం, బాగున్నాడు గురువుగారు మీ ఆశీర్వచనం వల్ల. అదే నేను గుమ్మంలోకి వస్తాను,
నాకు ఇచ్చే మర్యాదకి ఎంత తేడా ఉంటుంది? అంటే గురువు గారు కూర్చోండి, బాగున్నారా, నమస్కారం చేస్తా, అంత తేడా ఉంటుంది దీనికి కూడా. తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయంలో వివాహం అయిన తర్వాత, అంటే ఎంత ప్రయత్నించినా వివాహం కాని వాళ్ళు అక్కడికి వచ్చి మొక్కుకుంటున్నారండి. ఏమనంటే వివాహం అయిన తర్వాత మా శక్తి కొలది మేము బంగారపు తాళిబొట్టు సమర్పణ చేసుకుంటాము అని మొక్కుకుంటే వివాహం అవుతోంది. వివాహం అయిన వాళ్ళు అక్కడ బంగారపు తాళిబొట్టును సమర్పణ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు బంగారపు తాళిబొట్టే ఎందుకు వేయాలి? అమ్మవారు బంగారపు తాళిబొట్టే అడుగుతారా? వెండిదే వేయకూడదా? పసుపు కొమ్ములు వేయకూడదా? బంగారం కంటే కూడా పసుపు కొమ్ము శ్రేష్టమైంది కదా. మేము పసుపు కొమ్ములతోటే పెళ్లి చేసేస్తాము, కాబట్టి మీరు ఒక పసుపు కొమ్ము వేసేయండి ఒక హుండీల్లో, మీరేం బంగారపు తాళిబొట్టు వేయవలసిన అవసరం లేదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అసలు బంగారపు తాళిబొట్టు వేయడం ఏంటి? శాస్త్రంలో ఎక్కడుంది తాళిబొట్టు వేయడం? అలా అడిగిన వాడి భార్యకి మెళ్ళ పసుపు కొమ్ము ఉందా, సూత్రం ఉందా, బంగారందే? ఎప్పుడు కూడా భగవంతుడి విషయంలో భగవంతుడికి కావాలని అడగడు ఎప్పుడు. ఇందా చెప్పాను, శక్తి అనతిక్రమ్య యథాశక్తి. శక్తి ఉన్నంతలో ఇప్పుడు పట్టు చీర పెడతాడు, మామూలు సాదా చీర పెడతారు, కొంతమంది పట్టు చీర పెడతారు. ఈ ఉండే శక్తిలో చెయ్యి, నువ్వు వెండితోటే చెయ్యి, నీ కాదరాడన్నాడు. నీకు శక్తి లేనప్పుడు వెండే. మనకి కథ చెప్తూ ఉంటారు, మనకి ఇది దోసకాయ కథ చెప్తూ ఉంటుంది. దోసకాయ పొట్లకాయ కథ. ఒక ఆయన పొట్లపోత వేసేట, అది ఆయనకి మంచి బుద్ధి పుట్టి ఆ పొట్లకాయలు అందరికీ పంచిపెట్టేట. పైజన్మ ఎత్తాడు. ఆయనకి బంగారు పొట్లకాయ పండేటటువంటి స్థితి వచ్చింది. అంటే ఇప్పుడు 100 పొట్లకాయలకి 100 బంగారు పొట్లకాయ. ఆయనకి పూర్వజన్మ స్మృతి ఉంది. ఆయన ఓహో, మనం ఇంచుమించుగా 1000 మందికి చేసిన పొట్లకాయలు దానాలు, ఇప్పుడు ఏకంగా 100 పొట్లకాయలు బంగారు పొట్లకాయలు వచ్చాయి. ఇప్పుడు 1,00,000 మందికి పొట్లకాయలు దానం చేద్దామని మొత్తం వేయించేసి ఆ పొట్లకాయలన్నీ దానం చేసేసాడు. మళ్ళీ పై జన్మలో మామూలు పొట్లకాయల స్థితికి వచ్చాడు. అప్పుడు ఎవరినో అడిగితే ఏంటంటే ఇలా వచ్చిందంటే, ఆయన మామూలుగా 1000 మందికి 1000 మందికి చేస్తే 100 పొట్లకాయలు బంగారు పొట్లకాయలు వచ్చాయి నాకు. ఇప్పుడు 10,000 మందికి పొట్లకాయలు దానం చేస్తేనేమో మళ్ళీ మామూలు స్థితి వచ్చింది. ఏంటంటే ఈ ఉండే శక్తి గొప్పది. 1000 మందికి ఇచ్చావు, ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దేవుడు. ఉన్నతమైన స్థితికి వెళ్ళి కూడా మామూలు స్థితిలో చేసావు దానాలు. మళ్ళీ నువ్వు బంగారు పొట్లకాయ ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చేవా? నువ్వు ఇవ్వలేదు. నువ్వు మళ్ళీ యథాస్థితికి వచ్చావు. అది కదా, అది తప్పది. ఇటువంటి ప్రశ్నలు ఏనకైనా కృపాజేన, అంటే ఏదో అలాగా మనం ప్రసిద్ధుడు అవ్వాలి, వార్తల్లో నిలవాలని వీళ్ళు వేసే ప్రశ్నలు. అసలు ఈ అడిగేవాళ్ళు ఈ శంకర మఠం కానీ సర్వమంగళాదేవి గురించి కానీ ఏం కష్టపడ్డారు చెప్పండి. మనకి రామన్ గారు ఒక్కడే మనకి ఉదాహరణ. నేను అతను పోవడం కాదు, శంకరాచార్య స్వామి వారు అతని భార్య స్వప్నంలోకి రావడం ఏంటి, ఎంత భాగ్యం చూడండి. అక్కడ వచ్చాడు పాపం, మా ఇంటికి వచ్చాడు పాపం. కొందరు ఈ కలమ నీళ్ళు పెట్టేసుకున్నాడు. నా భార్య అంత దృష్టింతరాలు. నా పేరు చెప్పారు శంకరాచార్య స్వామి, అది పెద్ద గొప్ప విషయం. నాకు ఇప్పుడు అతను పడిన శ్రమ ఎందో ఇప్పుడు వీళ్ళు అడిగే అన్ని చోట్ల అలాగే ఉంటాయండి. ఒకడు ప్రసిద్ధుడు అవుతూ ఉంటాడంటే వాడిని లాగేద్దామని. మన హిందూ మతంలో వచ్చిన దౌర్భాగ్యం అదే. వాడికి ఇంకా తాపిచ్చి వాడి పైకి ఎక్కిద్దాం అనుకోరు, ఎలాగోలా లాగిపడద్దాం. అంచేత ఈ మాటలో ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంత ఇచ్చినా శక్తి మనతిక్రమంగా, గొప్ప కోసం అప్పు చేసి ఇవ్వకూడదు. శక్తి ఉండగా తగ్గించుకోకూడదు, లౌక్యం చూపిస్తాం. అది శాస్త్రం చెప్తుంది. పక్కన మీకు 10,000 రూపాయలు సత్కారం చేసే శక్తి ఉంది, అది చూసి పక్కవాడు ఏమన్నా అనుకుంటారేమో, మనం కూడా అయిపోతానే అప్పు చేసి ఇవ్వకూడదు. నీకు 100 రూపాయలు చేస్తే 100 రూపాయలు వచ్చి శక్తి, మనకు మనస్సు ఉంది కదా, మనస్సాక్షి ఉంటుంది కదా. అచేత వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? పశువు కొమ్ములు ఈ అడిగే వాళ్ళ భార్యల మెడల్లో పశువు కొమ్ములే ఉన్నాయా? పశువు కొమ్ము అంత గొప్పది అన్నప్పుడు నువ్వు పశువు కొమ్ము కట్టకుండా ఇది ఎందుకు చేస్తున్నావు అది అడగండి ముందర. ఆ మాటలు పెట్టించుకోకూడదు, దానికి సమాధానం చెప్పకూడదు. గురుగారు చివరిగా చిన్న విషయం, ఏం కావాలి ఆయనకి? మన ఇచ్చే బట్ట కావాలి ఆయనకి? మన సంతోషం కొద్దీ ప్రకటించుకుంటాం. మన ఇంటికి ఒకరు వస్తాడండి, కాఫీ కావాలా టీ కావాలా అడిగారు వచ్చిన అంటారు, ఆయన తాగిరా లేదా? మన ధర్మం అది. ఆయనకి టీ ఇవ్వడం, ఇప్పుడు టీ ఇవ్వడం వల్ల నేను లావ్ అయిపోయినా, మీ ఇంట్లో భోజనం చేయడం వల్ల నేను లావ్ అయిపోయినా. మన ధర్మం గృహస్థు ధర్మం, భక్తుడి ధర్మం.
తవేదం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పజే. నువ్వు ఇచ్చిన వస్తువయ్యా ఇది సంపద, నేను నీకు ఇస్తున్నాను. ఆ భావనతో ఉంటే అది ఈ ఆలోచనలు ఈ ప్రశ్నలు ఎక్కడ వస్తాయండి అసలు? ఇప్పుడు మేము పరమాత్మకి చేస్తాం, మేము రోజు పారాయణ చేస్తాం. ఆ మహానుభావుడు ఇచ్చిన వేదం ఇది ఆయనకి అర్పణ చేస్తుంది. అంటే కోరికలే ఉండదు, ఆయన ఏం చేయాలో ఆయనే చేస్తాడు. ఇప్పుడు మా వాళ్ళలోనే ప్రారంభిస్తారు. ఈ పన్నం చెప్పడం అక్కడేనా, ఈ పన్నం చెప్పాలా, ఈరోజు ఈ పన్నమే చెప్పాలా, మన వాళ్ళే ప్రారంభిస్తారు. నేను ఎవరిని చేయమని చెప్పండి, నేను చేసుకుంటే నా జోలికి వస్తారు. నవ్వుకుని ఊరుకుంటారు అంతే, నేను మాట్లాడినాను, వాళ్ళే మారుతారు. వాళ్ళకి సమాధానం చెప్పి మన టైం వేస్ట్ చేసుకో. వేద జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు మనం ఎలా అందించగలగాలి, ఇప్పుడు తరాల్లో ఆ ప్రయత్నం ఎలా సాగుతోంది, దాని యొక్క వివరణ ఏమిటి? దాన్ని మా తాత ముత్తాతల నుంచి ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉండే భారతదేశంలో ఉండే పండితులందరూ కూడా ఒక పరంపర లేకుండా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, కానీ సామాన్య పెద్ద పరంపర ఉన్న వాళ్ళే అందరూ కూడా. ఇప్పుడు మీ వేమూరు గారు ఉన్నారు, వేమూరు గారిలో మహానుభావులు సన్యాసులు కూడా ఉన్నారు. యతీశ్వరులు ఉన్నారు, వేమూరు గారు తెనాల్లో ఉండేవాడు, ఆయన మా ఊరు ఇరగవరంలో ఉండేవాడు. అందరూ కూడా పరంపరగా వచ్చిన వాళ్ళే. మనం చేయవలసిన పని ఏమిటి అంటే నియమోల్లంఘన చేయకుండా చెయ్యాలి. అది భవిష్యత్ తరాలుగా అందించగలుగుతుంది. మనం సక్రమంగా అడుగులు వేస్తే వెనకాల వాళ్ళు నడుస్తారు. మనం ఇటు అడుగు వేస్తూ అటు అడుగు వేస్తూ ఉంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇంకోటి మార్గంలో పెడతారు. వాళ్ళు మనం చేయవలసింది, భవిష్యత్ తరాలకు చేయవలసింది పూర్వ సంప్రదాయంలో ఎలా ఉంది, ఏ దారిలో వెడితే మన వెనకాల వాళ్ళు అనుసరిస్తారు అనేది మనం తెలుసుకుని మన జ్ఞానంతో ఆ పెద్దల్ని గౌరవిస్తూ ఆ మార్గాన్ని కనుక మనం పెడితే పిల్లలందరూ కూడా మన వెనకాల వస్తారు. చివరిగా ఒక ప్రశ్న. సుమారుగా ఒక 40-45 సంవత్సరాల నుంచి వేదం విషయాల్లో మీరున్నారు. వేద అధ్యయనం కానీ, వేద సభలు కానీ, పరీక్షాధికారికి కానీ, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏమిటి? ఇలాంటి ఒక సవాలు నేను ఎదుర్కొన్నాను అనేటువంటిది ఏదైనా ఒకటి, ఒక పెద్ద పరీక్ష ఏమిటి? పెద్ద పరీక్ష అంటే రెండు సవాళ్ళు. రాజమండ్రి పరీక్ష, ఘన పరీక్ష. అక్కడ బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య ఘనపాఠి గారని, ఆయనకి పదావధాని అక్షరావధాని అని పేరైంది. అంటే 40వ పన్నంలో 3వ అనువాకంలో 6వ పనసలో 7వ పదం అంటే టక్కుని చెప్పేసి 48వ పనసలో 150 అక్షరం అంటే చెప్పేసేవాడు. ఆయన ఒక గండపిండేలా ఉండేది. ఆయన ఎట్లా కాలిపి కూర్చునేవాడు. మా చిన్నప్పుడు చెప్పుకునే మాట. పరీక్ష చేస్తుంటే ఆయన దగ్గరికి అసలు పరీక్షకి వెళ్ళడమే ఒక సాహసం. ఆయన ఇలాగా ఆ పరీక్ష మధ్యలో ఆ గండబెండేరాన్ని ఇలా అనుకున్నాడు అంటే వాడి పరీక్ష ఫెయిల్ అయిపోతాడు. ఒక నారుడు పడిపోయింది అక్కడ. అటువంటి కూడా పరీక్షకి వెళ్ళాను. సరిగ్గా జటంతా అయిపోయింది. ఘనలో 4వ ఖండలో క్లిష్టమైన మనసు అడిగారు. ఆయన వైపే చూస్తూ చెప్పాను, చాలా క్లిష్టమైన మనసు. ఆయన పక్క ఘనపాఠి గారిని 10 రూపాయలు ఇమ్మని, ఆంజనేయ ఘనపాఠి కొడుకు కాబట్టి ఈ మనసు చెప్పాడు అని చెప్పి ఇచ్చారే నాకు. అది 1 కోటి రూపాయలు రా నీకు, ఈయన ఎవడు అన్ని మెచ్చుకోడు, ఇలా నువ్వు మెచ్చుకున్నా నేను మెచ్చుకున్నా. ఈ పనస అయిపోయి పై పనస చెబుతుంటే ఇలా కాలు చేసాడు, దీని మీద మనసు పడిపోయింది. ఏమిట్రా బాబు చేసాడు, బాబోది ఇచ్చేటప్పుడు నన్ను ఫెయిల్ అయిపోతానా? తమరకు పరీక్ష వెళ్ళిపోయింది కదా, ఇంక 3 అష్టాల్లోకి వచ్చింది, ఎక్కడ తప్పు లేకుండా చెప్పాను. ఏమిట్రా భగవంతుడా అని అనుకున్నాను. పరీక్ష ఫెయిల్ అవ్వడం మా నాన్నగారు చెప్పింది. పరీక్ష ఉత్తీర్ణ అయ్యాను నాన్న అంటే సంతోషం, ఫెయిల్ అయ్యానంటే అనుత్తీర్ణ అయ్యానంటే మహా సంతోషం అనేవారు. ఇంకోసారి చెప్పచ్చు వేదం. పరీక్ష కోసం బాగా చెప్తారు కదా, చెప్పాం మరణాత త్రాయిత మంత్ర ఎన్నిసార్లు చెబితే అంత మంచి. ఒక 2 నిమిషాలు చాట్లు పెట్టాను ఏమిటి జరుగుతుందని. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ పరీక్షాధికారులకి ఆ నిర్వాహకులకు చిన్న విషయంలో వాగ్వాదం. ఈయన ఇలా పెట్టాడు, ఆ వాగ్వాదం ప్రారంభమైంది. సరే ఏమిట్రా బాబు ఆలోచిస్తున్నాడు. నేనేమనుకున్నాను, నా గురించి ఏమన్నా నేను తప్పు చెప్పాను అని అనుకుంటున్నారా వీళ్ళు? అర్థమైనా చెప్పాను, బాగుంది అంటున్నారు కదా వాళ్ళు. ఏదో వాకాలు సరే వాళ్ళ వైపు పెట్టారు. వాళ్ళకి ఏదో మాట ఏదో ఇంగ్లీష్లో సంస్కృతంలో ఏదో మాట్లాడిగా, సంస్కృతం నాది కదా. సరే ఏంట్రా భగవంతుడే లాగింది ఏమిటి అనుకున్నారు. పోయిన పరీక్ష అనుకున్నా. మరి మా గురువులు మా నాన్నగారిని రోజుకు నమస్కారం చేసుకున్నారు.
అరే అబ్బాయి సంధ్యావనం చేసుకురా, వెళ్ళి మిగతా పరీక్ష తర్వాత చేస్తాం. అమ్మాయి గారు బయటికి వెళ్ళి సంధ్యావనం చేసుకున్నారు. సంధ్యావనం చేసి గాయత్రి చేయడం ప్రార్థించి అందుకంటే ఏం చేస్తాం. మళ్ళీ పిలిచారు గంటల పరీక్ష. ఆ ఒక్కసారి భయపడ్డా. రెండవసారి శృంగేరి భారతీయ తీర్థస్వామి ఆయన విజయయాత్ర. మరి ఆయన అపర సరస్వతి అవతారం. వేదం కానీ శాస్త్రం కానీ ఆయన దాని విద్య లేదు. అటువంటి వారి దగ్గర ఆయన యాత్రలు చేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఘనపాటి గారు రావాలి. ఆయనకి వేదమే కదా కావాల్సింది. ఆయన మిగతా చోట్ల అయితే మనం మొదలుపెట్టి చెప్పొచ్చు. భారతీయ తీర్థస్వామి దగ్గర ఆయన అందించింది చెప్పాలి. అది ఓ చోట అయితే ఎవరు లేరు పండితులు, ఒక్కడే ఉన్నారా. కొద్దిగా భయపడ్డాను, ఏం అందిస్తారు. ఇప్పుడు మొత్తం సభ అంతా చూస్తుంది. ఇప్పుడు చెప్పలేకపోతే అజయ్ ఘనపాటి గారు అబ్బాయి అంట. ఇప్పుడు నేను చెబితే దత్తాత్రేయ ఘనపాటి అంటారు, చెప్పకపోతే అజయ్ ఘనపాటి గారు అబ్బాయి తప్పిడు అంటారు. అప్రతిష్ట వారికి వస్తుంది. గురువులకి ప్రతిష్ట తెచ్చినా అప్రతిష్ట లేకూడదు ఇప్పుడు మనం. అది సిద్ధాంతం. భయపడ్డానికి కూర్చున్నాను. ఆ సహస్ర దాని ఏమంటారు, శారదా సుబ్రహ్మణ్యేశ్వర పూజ అయింది. ఋగ్వేదం యజుర్వేదం మనసందించారు. చాలా కష్టమైన మనసందించారు. మహారాజ్ ఒకసారి తలుచుకున్నాను, ఒకసారి భయపడ్డాను. 5 నిమిషాలు. ఈ రెండే కష్టమైన పరిస్థితి. ఇది ఎక్కడా ఏ సభలో కానీ ఎక్కడా భయపడలేదు గురువుల అనుగ్రహంతో. అయితే నేను భయపడేది ఎప్పుడు అంటే నా సిద్ధాంతంలో అహంకరిస్తే భయం వస్తుంది. నాకు అహంకారం లేదు. నేను చాలా అల్పజ్ఞుణ్ణి అనుకుంటాను. నాకంటే పండితులు ఉన్నారు, నాకు కథ చెబుతూ ఉంటారు. కాశీవిడి చదువుకొచ్చేటవాడు అహమేవా అనే స్థితిలో వచ్చేసాడు. తండ్రితో చెప్పేట అహమేవా నేను అంత చదివేసుకున్నాను. సరే పక్కన ఆ ఊరు వెళ్ళరావు సార్ అన్నట్టు. దేనిగా అన్నట్టు. నువ్వు సరే వెళ్ళరా అన్నట్టు. అది వాడు కాశీవిడి డైరెక్ట్గా వచ్చాడు ఇక్కడికి. ఈ ఊర్లో ఎవరు లేరు, వీడే అహమేవా స్థితిలో అయిపోయాడు. ఆ ఊరు వెళ్ళరావు సరే చెప్పరా బజార్లో గడిచి తెచ్చిపెట్టు అన్నట్టు. అది వీడు చూసేట. వీడు చదువుకున్న 3 సంవత్సరాల్లో కాశీలో చదువుకున్న వ్యాకరణంలో విషయాలు అక్కడ మామూలు వాడు చెప్పేస్తున్నట్టు. అహమే నేనే పండితుడినే దగ్గర నుంచి అహమపి పండిత, నేను కూడా పండితుడిని. అహం పండిత, నేను పండితుడిని. నాహం పండిత అంటే ఎంత విజ్ఞానం అండి ఇది. ఆయన భరద్వాజుడు అంతటి చారిత్రకాఠకంలో భరద్వాజుడి గురించి చెప్తారు. అనంతావై వేదాహ చెప్తారు. ఆయన 2 మహాతపస్యాలైన భరద్వాజుడు చేశాడు. 3 అంటే మీరు కోట్లనండి, లక్షలనండి, 300 సంవత్సరాలనండి చేసేసాడు అనుష్ఠానం. చేసేసి తగు హచీర్ నిగ్గుస్థవిరఘుషయానం ఆ 3 ఆయుధాలు పొందేసి మొత్తం వేదాధ్యయనం చేసి జీర్ణం స్థవిరం అంటే బాగా శుష్కించిపోయాడు. మరి తపస్సు ప్రారంభించాడు. ఇంకా ఆయుర్దాయం కావాలి. ఇంద్ర ఉపవ్రజ్యో వాచ, ఇంద్రుడు వచ్చాడు. భరద్వాజ ఏమిటన్నాడు, నాకు ఆయుర్దాయం. ఎత్తే చతుర్థమాయుర్ద్యాం 4వసారి ఆయుర్దాయం. ఇంకో 1 సంవత్సరాలు ఇస్తాను, ఏం చేస్తాడు. కిమే నేల కుర్యాయితి అడిగాడు భరద్వాజుడు. బ్రహ్మచర్యమేవైనేన చరే జమితి హోవాచ. ఇది ఏమనుకున్నాడంటే 3 కోట్ల సంవత్సరాలు చదివేశాం మనం, ఇంకొద్దిగా ఉండుంటుంది వేదరాశి, ఇంకో 1 కోటి సంవత్సరాలు వస్తే చదివేస్తాను అనుకున్నాడు. అప్పుడు పరమాత్మ చూపించేట తగో తగో హత్రీం గిరిరూపాన విజ్ఞాతాన వదర్శజాంచకార తేషాగోహైకైకస్వాన్ ముష్టినాదే సహోవాచ భరద్వాజేత్యాంత్రియ. ఓరబ్బాయి 3 కొండలను సృష్టింపజేసేట పరమాత్మ. 3 గుప్పులు పెట్టి తీసేట. ఈ 3 కోట్ల సంవత్సరాల్లో నువ్వు చదివింది ఎంత, చదవలసిందంత. మరి నాకు వచ్చింది ఎంత అసలు. నేను అహంకరించవలసింది. అహంకారం ఎప్పుడైతే పడ్డాడో వాడు భయపడుతూ ఉండవలసిందే జీవితం. ఒకడి నమస్కారాన్ని వీడు కోరేడు అంటే వాడు చేయట్లేదని ఆలోచించవలసిందే. చేత నేను మా నాన్నగారి దగ్గర అది చూశాను. నేను ఎప్పుడూ నేను గొప్పలో నన్ను ప్రశంసించేవాడిని మెచ్చుకున్నా. నేను ఒకళ్ళని ప్రశంసించను అనవసరం. ఇంకా మనకి అందులో పుష్పాండ హోమ ప్రకారంలోనే సిద్ధాత శగుంసాత్ అంటే పుష్పాండ హోమాలు ఎప్పుడు చేసుకుంటారో పాపం చేస్తే చేసుకుంటారు. పాప నిరోధం కోసం. ఆ పాపాలు ఎందుకు చేస్తాడు? నేను ఇందాక చెప్పాను, వినకూడని మాటలు పొగడతలు వినడం, తినకూడనివి తింటే పాపాలు చేస్తాడు. ఈ వినకూడని మాటల్లో ప్రశంసలు కూడా వాడు చెప్పింది వేదం. నువ్వు గొప్పవాడు, ఇంద్రుడి చంద్రుడి అనేటప్పటికీ వాళ్ళు చూడండి, వాళ్ళు వచ్చి మీకు బాగున్నారండి, చాలా మీరు అన్నపూర్ణమ్మ గారని వీడికి చెప్పారనుకోండి, రేపు చెప్పకపోతే వాడు కోపం వస్తుంది.
ఈ ఈ అహంకారము తప్పే, రేపు చేయలేదనే బాధ తప్పే. మనిషి ఆ రెండింటికి లొంగకూడదు. అదేదో ఉత వాకనే సహ అనాధృష్టం దేవకృతం యదేన. దేవుడి విషయంలో కూడా మనం ఇంకా అహంకారం తలకెక్కిందంటే దేవుడి విషయంలో కూడా మనం ఏం చేస్తామో తెలియదు. తస్మాత్మస్మాన్ జాతవేదో ముముక్తి. ఓ జాతవేద అగ్ని, ఓ అగ్నిదేవ, తస్మాత్ పాపాత్ మాం ముముక్తి, విమోచనం చేయమని కోరుకోవాలి. అంటే ఈ పాపం చేయడానికి ప్రశంసలు కూడా కారణం అవుతాయి. జర వాడికి దూరంగా ఉంటాం. అహంకారం దరిచేరడం అన్నమాట. విద్యా దదాతి వినయం శీలేన శోభతే విద్య, 2 వాక్యాలు చెప్పారు పెద్దలు. విద్య పెరిగే కొద్దీ వినయం పెరగాలి. ఎంత ఎత్తుగైతే అంత ఉదిగి ఉండాలి. సచ్చేలత ఉండాలి విద్యావంతుడి. సచ్చేలత ఉన్న విద్య రాణిస్తుంది, కానీ సచ్చేలత లేకపోతే వాడికి ఉపయోగాలు. మనకి రావణాసురుడే దానికి మనకి కథ, మనకి ఉదాహరణ అదే కదా. వాడి శీలత్వం లేదు, పోయాడు, నాశనం అయిపోయాడు. మిగతా నాకు క్లిష్ట పరిస్థితులు అంటే ఎప్పుడు గురుస్మరణ చేసుకుంటాను నేను. ఏదైనా రాకపోయినా ఏం బాధపడి అంతే అని చెప్తాను. ఎక్కువ వచ్చేసిందని సంతోషించాను. ఇప్పుడు సత్కారం ఎక్కువ చేశారు కదా వాళ్ళు పొగండా, నేను ఎప్పుడు తక్కువ చేశారని ఏమీ అన్నా. మనకి ఎంత పాపం. పెద్దలు చెప్పిందే వేద వ్యవసాయం చేస్తూ ఉండండి. ఓ సంవత్సరం పండకపోతే ఏ సంవత్సరం పడుతుంది. అదే చెప్పారా. అదే ఆ పెద్దలు వేసే వృక్షాల్లో యథాశక్తి నీళ్లు పోస్తున్నాం, ఫలాలు అనుభవిస్తున్నాం. భావితరాల కోసం యథాశక్తిగా నీళ్లు పోస్తున్నాం. ఆ పని చేయాలంటే ముందర అహంకారం దరిచేరడం అనుకోండి, అసంతుష్టి దరిచేరడం అనుకోండి. చాలా సంతోషం గురుగారు. ఇవాళ ఒక విశేషమైనటువంటి ఒక వ్యక్తిని మనం సమాజంలో వేదస్వరూపంగా ఉన్నటువంటి ఒక ఉళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాటి గారి చేత మనందరం కూడా ఆశీర్వచనం పొందున్నాము. చివరగా ఒక చిన్న ప్రశ్నతో, క్లుప్తమైనటువంటి ప్రశ్నతో, వేదం చదువుకున్న వాళ్ళకి, వేదము చదువుకోబోయే వాళ్ళకి, అలాగే ధర్మరక్షణ చేస్తున్న వాళ్ళకి, ధర్మాన్ని ఆచరిస్తున్న వారికి మీరు ఇచ్చేటువంటి చిన్న సూచన, అలాగే వేద ధర్మాన్ని కాపాడడం కోసం శంకరాచార్య స్వామి వారు ఆమ్రయ పీఠాలను ఎలా అయితే స్థాపించి ధర్మరక్షణ చేస్తూ ఉన్నారో, అదే విధంగా మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ఆ బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకుని దాన్ని కూడా వాళ్ళు భారతదేశాన్ని అలాగే వేద ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు. అటువంటి ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు సంఘం ప్రారంభం చేసి 100 సంవత్సరాలు రేపు విజయదశమికి పూర్తవుతున్నాయి. అటువంటి శతాబ్ది ఉత్సవాల్లో సంఘం RSS అందరికీ కూడా ప్రతి గ్రామానికి చేరాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి ఆ దేశభక్తి, ఆ ధర్మాచరణ వాళ్ళకి ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా మీ ఆశీర్వచనం చేయాలని, ఆ కార్యకర్తలందరినీ కూడా వేదం చదువుకున్నటువంటి వ్యక్తిగా మీరందరూ వారిని ఆశీర్వచనం చేయాలని, వారికి దేశ సంరక్షణ కోసం మరింత శక్తిని, వారికి ధర్మ సంరక్షణ కోసం మరింత శక్తిని వారు ఇవ్వాలని ఒక చిన్న పనస్యపమని ప్రార్థన చేశారు. RSS అంటే మాట గుర్తొచ్చింది. 2 ఏళ్ల క్రితం ఘనస్వస్కి వెళ్ళాను కాశీ. అక్కడ కంచి విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాసాలు చేశారు. అక్కడ గంగానది ఒడ్డున ఆయన ఉన్నప్పుడు సంధ్యానం అయిపోయింది. 4 వస్తున్నాను, ఎందుకో ఆ పక్కన షార్ట్ కట్ లో వస్తున్నాను. మీ RSS చీఫ్ ఆయన ఎవరో పెద్ద మోహన్ భాగవత్జీ, ఆయన పేరేదో, ఆయన అలా వస్తున్నారు, వాళ్ళకి కూడా ఎవరో ఉన్నారు. నేను మామూలుగా ఎలా పెడుతున్నా, యథాలాభం చూసేది కూడా నమస్కారం చేయండి, నాకు శుభమస్తాం. అంతకంటే నేనేం మాట్లాడలే, ఏదో అర్జెంట్ పరిస్థితి. తర్వాత ఎవరో అన్నారు, ఆయన ఎవరో తెలుసా మీకు? ఈ RSS చీఫ్ అన్న పేరు కూడా చెప్పారు, మోహన్ భాగవత్జీ. అదిగో RSS అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ ప్రధానమైన నాయకుడు ఏం చేశాడు, ఇందాక మొట్టమొదటి చెప్పాను దిలీపుడు గురించి. ప్రదక్షిణ క్రియార్హాజం తస్యాంతం సాధునాచర. అక్కడే మనకి కాళిదాసు ఇచ్చాడు, ప్రతిబద్ధాతి శ్రేయ పూజ్య పూజాది క్రమ. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. వెంటనే నమస్కారం చేశాడు ఆయన. ఆ ధర్మాన్ని కాపాడాలి మనం. అంటే నాకు నమస్కారం చేశాడు గొప్పవాడు అనట్లేదు, నాకే కాదు, చేయవలసిన వాడికి నమస్కారం చేయాలి, చేయకూడని వాడికి చేయకూడదు. అల్లా ఎవరి ధర్మం వారు పరిపాలిస్తారో, ఎప్పుడు పరిపాలిస్తారో అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది, అందరూ సుభిక్షంగా ఉంటుంది. లేదా అందరికీ కూడా
మన భారతదేశం ఎందు అనురక్తి ఉండి, భారతదేశ ధర్మాల ఎందు అనురక్తి ఉండి, భారతీయుణ్ణి అని నరనరాన ఎవరైతే జీర్ణించుకుని భారత ధర్మంలో జీవించాలనుకునే వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ పరమాత్మ సకల సౌభాగ్యాలు, సకల సుఖాలు ఇవ్వాలని, ఎప్పుడూ అపమృత్యువు అనారోగ్యాలు లేకుండా చక్కగా వాడు సకుటుంబంగా బంధుమిత్ర సపరివారాదులతో సుఖంగా జీవించాలని ఆశీర్వచనం. సత్యాస్సంతో యజమానస్య కామా సత్యా ఏతా ఆశిషస్సంతు శుభమస్తు.